గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేదవ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. కుంసీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భగవద్గీత అధ్యయనం చేసుకుంటున్నాం. 4 అధ్యాయాలు పూర్తి చేశాం. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞాన కర్మ సన్యాస యోగం పూర్తి చేసుకొని 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలోకి వచ్చాం. అర్జున సాంఖ్యయోగంలోను, కర్మయోగంలోను, జ్ఞాన కర్మ సన్యాస యోగంలోను కర్మతత్వము అతి నిగూఢమైనది. దాని యొక్క తత్వాన్ని అవగాహన చేసుకున్నవాడు కర్మని జ్ఞానంగా మార్చగలడు. ఇలా చాలా విషయాలు చెప్పారు. ఏంటిది సాంఖ్యయోగంలో కర్మ సిద్ధాంతం గురించి చెప్పాక అర్జునుడికి డౌట్ వస్తుంది. జ్ఞానం వల్ల సాంఖ్యయోగం పూర్తి చేస్తూ ఏం చెప్తారు, ఇదే బ్రాహ్మీ స్థితి అంటే స్థితప్రజ్ఞుడిగా ఉండడం, లక్షణాలు, వ్యవహార శైలి, వీటన్నిటి గురించి చెప్పి బ్రాహ్మీ స్థితి అంటే ఇదే. అంత్యకాలం నందున బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడు పరబ్రహ్మాన్ని చేరుకుంటారు. సో బ్రాహ్మీ స్థితిలో అంటే ఈ ఈ జ్ఞానాన్ని పట్టుకోవాలి అన్నట్టుగా మనకి చెప్పారు. చెప్పిన తర్వాత చెప్తూ క్లోజ్ చేశారు అర్జునుడు అడిగిన డౌట్స్ అన్నిటికీ. అయినాక అర్జునుడికి మళ్ళీ డౌట్ వచ్చింది. ఏంటని, కర్మ కంటే జ్ఞానం గొప్పదైనప్పుడు మరి నేను యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధం చేయమని నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నారు? నాకు ఇదేదో కన్ఫ్యూజన్గా ఉంది. అర్థమైంది, కానీ మరి జ్ఞానం వేరు కర్మ వేరు అన్నప్పుడు జ్ఞానం నేర్చుకుంటే సరిపోతుంది కదా, ఈ యుద్ధం ఎందుకు చేయాలి? యుద్ధం చేయమని నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నారు? నాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది, అర్థమయ్యే కన్ఫ్యూజన్ వచ్చింది. సో నాకు ఏది సబబుగా ఉంటుంది, ఏది సరిగా ఉంటుంది, నాకు దాన్ని తెలియజేయండి అని అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ క్లారిటీ ఇస్తారు. ఏమని, జ్ఞానయోగం అయినా సరే, కర్మయోగం అయినా సరే, కర్మ అనేది ఆచరించక తప్పదు. ఇప్పుడు జ్ఞానయోగమైనా కర్మయోగమైనా కర్మ ఆచరించక తప్పదు అనేది కర్మయోగంలోనే మనకి ఇచ్చిన క్లారిటీ. ఒక జ్ఞానయోగి అంటే ఆత్మయోగి, సాధనా మార్గంలోన కేవలం సాధన మాత్రమే అని సాధనలో ఉంటూ ఈ విధంగా ఉండేవాళ్ళు ఆ జ్ఞానాన్ని కేవలం వినడం 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 తెలుసుకోవడం, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, ఇలాగ ఎవరైనా సరే జ్ఞానయోగాన్ని పట్టుకున్న వాళ్ళు కర్మ చేయకుండా తప్పదు. కర్మయోగాన్ని పట్టుకున్న వాడైనా కర్మ చేయక తప్పదు. ఎటువంటి వాడైనా సరే, ఏ సాధనా మార్గమైనా సరే కర్మ అనేది చేయక తప్పదు. కర్మ అంటే పని. శరీర పోషణ కోసమైనా సరే పని చేసి తీరాల్సిందే. సో యుద్ధం అనేది అనివార్యం. ఎందుకంటే పని చేస్తూ నేర్చుకోవడం, కర్మ ద్వారా నేర్చుకోవడం అనేది సులువైన మార్గం, అర్థమవుతుంది. కేవలం జ్ఞానం అనేది థియరీ క్లాస్. ఈ థియరీ క్లాస్లో నేర్చుకున్న నాలెడ్జ్ని అవగాహన చేసుకోవాలంటే ప్రాక్టికల్స్కి వెళ్ళాల్సిందే, కర్మయోగంలోకి రావాల్సిందే. కర్మయోగంలోకి వచ్చాక అక్కడ నేర్చుకున్న ఆ నాలెడ్జ్ని ఇక్కడ ఆచరణలో పెట్టినప్పుడు పూర్తిగా అవగతం అవుతుంది. సో ఎక్కడైనా పని అనేది తప్పదు అనే విషయం చెప్తూ 9వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు పూర్తిగా కర్మతత్వాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. జ్ఞాన కర్మ సన్యాస యోగంలో కర్మతత్వం అతి నిగూఢమైనది. దాన్ని కర్మ యొక్క లక్షణాలు, అకర్మ యొక్క విధానము, తర్వాత వికర్మ యొక్క తత్వము, ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని ఎలా చూడొచ్చు అంటే మనకి డౌట్ వస్తుంది. ఇప్పుడు కర్మలు చేయడం వలన ఆ కర్మచక్రంలో ఇరుక్కుంటాం కదా, విడుదల ఎలా వస్తుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు కర్మచక్రం నుంచి విడుదల పొందిన వాడే మోక్షాన్ని పొందగలడు. మోక్షం అంటే ఏంటి? విడుదల, ఫ్రీనెస్.
తనను తాను విడుదల చేసుకోవడం. మరి పని చెయ్యక తప్పదు అన్నప్పుడు, ఈ పని, దాని యొక్క ఫలితం, మళ్ళీ దాని పని, దాని యొక్క ఫలితం, ఇలాగ ఈ సైకిల్‌లో ఇరుక్కుపోతాం గదా! మరి ఎలాగయ్యా మోక్షం వచ్చేది అని క్వెషన్ రావచ్చు. దానికి కృష్ణ పరమాత్మ మనకిచ్చిన 100% క్లారిటీ ఏంటంటే, కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. కర్మచక్రం నుంచి విడుదల పొందాలి అంటే ఈ విధంగా ఉండాలి. ఈ విధమైన మార్గాలు ఉన్నాయి అని చెప్తూ, వాటి గురించి వివరణిస్తూ, యజ్ఞార్థ కర్మలు. కర్మ చేయక తప్పదు. తర్వాత బాధ్యతగా చేయాలి. తర్వాత కర్తవ్యంగా భావించాలి. ఆ తర్వాతకొచ్చేసరికి యజ్ఞార్థం చెయ్యాలి. ఇలాగ ఒక్కొక్క స్టేజ్. ఈరోజు చెప్తే రేపటికి అవగాహన అయిపోతదా? అవ్వదు కదా! ముందు తెలుసుకోవాలి. ముందు అర్థం చేసుకోవాలి. కష్టమో, నష్టమో పని చేయక తప్పదు. ఓకే. పని చేసి తప్పదు అని తెలుసుకున్నాక సరే చేస్తాము అని ఒక అంగీకారంలోకొస్తాం. అంగీకారంలోకొచ్చి చేస్తున్నప్పుడు ఎందుకోసం చేయాలనే క్వెషన్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఆసక్తి ఉంటది. మనకి ఆసక్తి ఏనాటికి పోదు. ఆసక్తి యొక్క పర్సెంటేజ్ అనేది తగ్గుతది. ఇక్కడ పూర్తిగా పోయిందా? ఎంత పోయిందనేది కూడా మనం గమనించగలగాలి. ఈ ఆసక్తి యొక్క పర్సెంటేజ్ అనేది తగ్గుతూ, తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనకొచ్చిన ఈ మార్గం ద్వారా వంశీ సార్ నేర్పించిన కర్మ ధ్యానం, డబరెండ్ శ్వాసలు ఈ ప్రాసెస్ ద్వారా మనం కర్మల్ని చూసుకుంటున్నాం. కర్మ చూసుకున్నాక ఆహా! అదా సంగతి. అందుకే చేయక తప్పట్లేదా అని కర్తవ్యంగా భావించి చేస్తాం. కర్తవ్యంగా భావించినప్పుడు కూడా ఆసక్తిని వీడాలి. ఎక్కడైనా సరే నిష్కామ కర్మ చెయ్యాలి. ఫలితాన్ని ఆశించకుండా పని మీద మాత్రమే దృష్టి పెట్టి మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఏ స్థితిలోనైనా సరే ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతాము? కొంతవరకు మెరుగు. మొదటి స్టేజ్ కంటే రెండో స్టేజ్‌లో కొంత మెరుగు. రెండో స్టేజ్‌లో కంటే మూడో స్టేజ్‌లో ఇంకొంత మెరుగు. మూడో స్టేజ్‌లో కంటే నాలుగో స్టేజ్‌లో ఇంకొంత మెరుగు. ఈ విధంగా ఆసక్తిని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ ఫైనల్‌గా ఏమంటారు? మనకి కర్మయోగంలో కూడా చెప్పారు. యజ్ఞార్థము కర్తవ్య కర్మల్ని నిష్కామంగా నిర్వర్తించు అని. దాని వివరణ జ్ఞానకర్మ సన్యాస యోగంలో పూర్తిగా ఇస్తారు. ఎన్ని రకాల యజ్ఞాలున్నాయి. ప్రతీదీ గొప్పదే. ప్రతి మార్గము గొప్పదే. ఎవ్వరిని తక్కువగా చూడడానికి లేదు. అంతేకాదు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. ఇలాగా వర్ణాలు వాడు వేరు, నేను వేరు అనే విభాగం చేసుకోవద్దు. మనల్ని మనం విడదీసుకోవద్దు. మనం అందరితో కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఎవరి నుంచి ఏ సందేశం వస్తుందో, ఎవరి ద్వారా ఏ జ్ఞానం నేర్చుకోవాలో మనం మిస్ అవ్వకూడదు. కర్మ నుంచి విడుదల పొందాలి కదా! కర్మ చేస్తూ, కర్మని జ్ఞానంగా మారుస్తూ, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ, మనం ఈ ప్రాసెస్‌లో ఎదగాలి అంటే ఏ ఆటంకాలున్నాయో ఒక్కొక్క ఆటంకాన్ని దాటే విధానం చెప్తూ, తెలియజేస్తూ, అకర్మలో కర్మని ఎలా చూడాలని నేర్పిస్తూ, ఇలాగ మనల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఇంతా కూడా విన్నాక కర్మయోగము, జ్ఞానకర్మ సన్యాస యోగము, సాంఖ్యయోగం విన్నాక మళ్ళీ, మళ్ళీ మన అర్జునుడికి డౌటొచ్చింది. మనకి జ్ఞానకర్మ సన్యాస యోగంలో ఆఖరి శ్లోకం ఏంటి? ఏమంటారంటే, కావున ఓ భారత అర్జున నీ హృదయమునందుగల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానముతో అనే ఖడ్గముతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్ము. అజ్ఞానజనితమైన కామము అంటే అజ్ఞానజనితమైన సంశయము. తెలియని విషయం వలన సత్యం తెలియడం అంటే ఇప్పుడు ఏం చేస్తే ఏమొస్తుంది? ఎందుకు కర్మ చేయాలి? కర్మ ఏ విధంగా చేయాలి? ఎటువంటి భావనతో చేయాలి? ఏ కోణంలో చేయాలి? ఎలాగ కర్మ చేస్తూ కూడా మనల్ని మనం విడుదల ఎలా పొందొచ్చు? ఇయన్నీ చెప్పాక విచక్షణ జ్ఞానాన్ని వాడు అంటే పూరా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. కర్మతత్వం గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఇచ్చాక నీ మనసులో ఉన్న సంశయం మనకి అర్జున విషాద యోగంలో కొన్ని డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు కదా అర్జునుడు. వీళ్ళకి ఎలాగవుతది? వాళ్ళకి ఎలాగవుతది? ఈ డౌట్స్ అన్ని హృదయంలో కరుణ పుట్టాక ఏంటిది వికసించాక అర్జునులో వచ్చిన సంశయాలన్నిటికి కూడా నీ సంశయాన్ని ఇప్పుడు అందించిన జ్ఞానాన్ని రెండిటిని కలిపి చూడు. వివేక జ్ఞానం అనే ఖడ్గముతో రూపుమాపు. దేన్ని? సంశయాన్ని రూపుమాపు. ఇప్పుడు నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మనకి మాస్టర్స్ చెప్తూ ఉంటారు. ఇది సంగతి, ఇది విషయం, ఇది సత్యం, ఇది తత్వం. సత్యం యొక్క తత్వం, ఆత్మ యొక్క తత్వం, కర్మ యొక్క తత్వం, జ్ఞానం యొక్క తత్వం.
గుణాల యొక్క తత్వం, అరిషడ్ వర్గాల యొక్క తత్వం ఇది అని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అవునా కదా? ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం మన విశ్లేషణ చేసుకోవాలి. మనకుండే సమస్యలతోటి, మనం పడే ఇబ్బందులతోటి, నా ఇబ్బంది ఇది. వాళ్ళు చెప్పిన పరిష్కారం ఇది. ఇది ఏ విధంగా కుదురుతుంది అని చెప్పి మనలో మనం విశ్లేషణ చేసుకుంటే, విశ్లేషణ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి అర్థమవుతది. మన నిర్ణయం మనమే తీసుకోవాలి. చూడండి. వివేక జ్ఞానమున ఖడ్గంతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడ కమ్ము. సమత్వ రూప కర్మయోగము. సమత్వ బుద్ధి. బుద్ధిలో సమానత్వం, సమభావంతో ఉంటూ కర్మయోగాన్ని అవగాహన చేసుకొని నీ నిర్ణయం తీసుకో. నిర్ణయం తీసుకోవడం వెనక ఈ విషయాలన్నిటిని పరిగణలోకి తీసుకో. సొంత విచక్షణ వాడి నిర్ణయం తీసుకో అని చెప్తారు. చెప్పాక అప్పుడు అర్జునుడికి డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం మొదటి శ్లోకం. అందరి దగ్గర పీడిఎఫ్ ఉంది కదా, ఒక్కసారి తాత్పర్యాన్ని చూడండి. కర్మ సన్యాసం అంటే కర్మ నుంచి విడుదల. పూర్తిగా కర్మ చక్రం నుంచి మనల్ని మనం ఎలా విడుదల చేసుకోవచ్చు. ఇంతవరకు చాలా మంది ఈ మార్గంలో నడిచారు. మనం ఇప్పుడు ఈ జన్మలోనో, ఈ సమయంలోనో, ఈ కాలంలోన అంటే ఈ టైం లైన్‌లో ఉన్నాం. ఈ టైం లైన్ కంటా ముందు ఎన్నో యుగాలు గడిచాయి. ఎంతో కాలం గడిచింది. ఎన్నో జీవాత్మలొచ్చాయి. ఎంతమంది మనుషులు పుట్టారు, మరణించారు, పుట్టారు, మరణించారు. మనం కూడా ఎన్నో జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు ఇదొక జన్మ. ఓకే. ఈరోజు ఇక్కడి వరకు మనం వచ్చామంటే గత జన్మల్లో మనం ఎన్నెన్ని చేశామో, ఎంత సాధన చేశామో, మనలో సాధన చేసే కొద్దీ ఎన్ని ప్రశ్నలు ఉద్భవించి ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటినీ యొక్క సమాధానం వెతుక్కుంటూ మనం ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం కుతూహలంతో ఇంకెంత ముందుకెళ్ళుంటామో ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము కదా! అంటే ఈ జన్మదే ఈ సాధన అంటే మనమే అంగీకరించాం. ఎందుకంటే గతం నుంచి కూడా వచ్చింది, తెచ్చుకున్నాం. గతంలో కూడా చేశాం. భక్తిలో ఉన్నాము, నమ్మకంతో ఉన్నాము, ఏంటిది శైశవాత్మగా ఉన్నాము, బాల్యాత్మగా ఉన్నాము. శైశవాత్మగా ఉన్నప్పుడు కొన్ని జన్మలు, బాల్యాత్మగా ఉన్నప్పుడు కొన్ని జన్మలు, ఈ విధంగా ఎన్నో జన్మలు తీసుకొని ఈరోజు ఇక్కడికొచ్చాం. ఓకే. సో, ఇక్కడ మొత్తం జన్మ పరంపరని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మన భౌతిక జీవితానికి కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్న ప్రశ్న. ఏం అడుగుతున్నారు చూద్దాం. అర్జునుడు పలికెను మొదటి శ్లోకం. ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరొక్కసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. ఒకసారి కర్మయోగమును, ఒకసారి కర్మ సన్యాస యోగాన్ని ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండిటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. ఇక్కడ ప్రశంసించుచున్నావు. కర్మ సన్యాసం అంటే సాంఖ్యయోగం, అంటే జ్ఞానయోగం. ఓకే. కర్మయోగం అంటే కర్మయోగం అంటే సాంఖ్యయోగులుని ఒకసారి ఆ మార్గాన్ని ఒకసారి పొగుడుతున్నాం, ఒకసారి ఈ మార్గాన్ని పొగుడుతున్నాం, ఒకసారి ఆ మార్గం గొప్పదని చెప్తున్నాం, ఒకసారి ఈ మార్గం గొప్పదని చెప్తున్నాం. ఇదంతా బానే ఉంది, ఇదంతా అర్థమైంది. నాకు ఏది శ్రేయస్కరం, నిశ్చయముగా ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరమో తెలుపుము. ఇప్పుడు నాకు రెండు అర్థమయ్యాయి, రెండు విధి విధానాలు అర్థమయ్యాయి, రెండు తత్వాలు అర్థమయ్యాయి, క్లారిటీ వచ్చింది. ఏదైనా పని చెయ్యక తప్పదు అనేది బాగా అర్థమైంది. ఓకే. ఏ స్థితిలో ఉన్నా, జీవుడుగా ఉన్నా, జీవాత్మగా ఉన్నా, ఆత్మగా ఉన్నా, ఆ స్థితిని దాటి బ్రాహ్మ్య స్థితికి వెళ్ళినా, పరమాత్మ స్థితికి వెళ్ళినా కూడా పని తప్పదు. మన కృష్ణుడు పరమాత్మ తనని తానే రోల్ మోడల్‌గా పెట్టుకొని మరీ అడిగారు కదా, చెప్పారు కదా, నా కర్తవ్యం అంటూ ఈ సృష్టిలో ఏమీ లేదు. అయినా కూడా నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. అంటే నేను కర్మచక్రం నుంచి బయటకు వచ్చానయ్యా. కృష్ణుడి ద్వారా, శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా పరమాత్మ మనకి రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే మరి అన్నీ చేసేశారు, కర్మచక్రం నుంచి విడుదల పొందారు, అయినా కూడా ఎందుకు వర్క్స్ చేస్తున్నాము, మీరెందుకు పని చేస్తున్నారు, మీరెందుకు జన్మలు తీసుకుంటున్నారు అనే క్వశ్చన్ మనకు వస్తుంది కదా. మనకి చెప్పింది అవతల వాళ్ళు ఫాలో అవ్వట్లేదని మనకు డౌట్ వస్తుంది కదా. నేను ఫాలో అవుతున్నాను, కర్మల నుంచి విడుదల పొందిన, కర్మచక్రం నుంచి విడుదల పొందిన, నాకు కర్తవ్యం అంటూ ఏమీ లేదు, నేను పొందవలసిందంటూ ఏమీ లేదు, నేను తీర్చుకోని కోరికంటూ ఏమీ లేదు, అయినా కూడా నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. ఎందుకు? నేను పని చెయ్యకపోతే లోకాలన్నీ
సాంకర్యాలకు గురవుతాయి, ఇబ్బందుల పాలవుతాయి, నాశనం అయిపోతాయి. కాబట్టి ఏ స్థితిలో ఉన్నవారైనా సరే పని అనేది తప్పదు. అయితే నచ్చిన పని చేస్తున్నామా? బలవంతపు పని చేస్తున్నామా? ఇష్టం లేకుండా చేస్తున్నామా? కష్టం లేకుండా చేస్తున్నామా? ఇలాగ స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్‌ని అర్థం చేసుకోగలగాలి. సో, పని అనేది తప్పదని చెప్పారు. బాగా అర్థమైంది అర్జునుడికి. ఏ స్థితిలో ఉన్న వాళ్ళైనా సరే పని చేయక తప్పదు. కర్మని ఆచరించక తప్పదు. ఇంకా చూడండి మనకి ఎంత డీటెయిల్‌గా చెప్పారు. శరీర పోషణ కోసమైనా సరే పని చేయక తప్పదు. సో, పని చేయాలి అది అర్థమైంది. అయితే నాకు ఏది శ్రేయస్కరము? ఇప్పుడు అర్జునుడి యొక్క స్థితి ఏంటి అనేది కృష్ణ పరమాత్మకి అర్థమైంది. ఇప్పుడు ఇంతగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారంటే నేను ఏ స్థితిలో ఉన్నాను? నా మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి? నా పరిస్థితి ఏంటి? నా జన్మ ఏంటి? నా జీవితం ఏ విధంగా గడుస్తుంది? ఇప్పుడు నేను ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాను? ఇవన్నీ గూడా మీకు బాగా తెలుసు. కాబట్టి కృష్ణ నాకు ఏది శ్రేయస్కరము? దయచేసి దాన్ని తెలియజేయండి. ఏ మార్గంలో నేను మొదలుపెట్టాలి? ఇప్పుడు నేనున్న పొజిషన్‌లో నాకు ఏ మార్గం అయితే శ్రేయస్కరము? నాకు నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నాకు హెల్ప్ అవుతది. ఆ మార్గాన్ని తెలియజేయండి అని అర్జునుడు ప్రశ్నించారు. అంటే ఇక్కడితో కర్మయోగం అయిపోయిండు. భగవద్గీత అయిపోయిండు. కానీ మన అర్జునుడు, మన అర్జునుడు మళ్ళీ డౌట్ అడిగారు. ఆ డౌట్ కారణంగా మనకి ఇంకా అపారమైన జ్ఞానం, ఇంకా లోతైన, ఇంకా అపారమైన జ్ఞానం అందుతుంది. కాబట్టి అర్జునుల వారికి హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. సో, ఇప్పుడు మళ్ళీ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. భగవానువాచ శ్రీ భగవానువాచ రెండో శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కర్మ సన్యాసము, కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటేను కర్మయోగము సాధన యందు సుగమమొగట వలన శ్రేష్టమైనది. ఈ 2 మార్గాలు కూడా పరమ కళ్యాణదాయకములే. అంటే కళ్యాణం అంటే శుభాన్ని చేకూర్చేది. పరమ కళ్యాణం అత్యంత ఉన్నతమైన శుభాన్ని అంటే కోరుకున్న శుభాలని అందిస్తుంది. 2 మార్గాలు అద్భుతమైనవే. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని భావిస్తున్నావు గావాల. అలా ఏం లేదు. 2 గొప్పవే. కొంతమంది ఇప్పుడు ఇలా విన్నాక మరి ఈ కర్మల్లో ఈ కర్మలు చేయడం ఎందుకు? అంటే పని చేయడం ఎందుకు? దాని ఫలితాన్ని ఆశించకుండా చేయడం మన వల్ల కుదిరేదా? ఫలితాన్ని ఆశించి చేస్తాము. మళ్ళీ దానికోసం ఇంకో కర్మలో ఇరుక్కుంటాము. మళ్ళీ ఇంకో కర్మలో ఇరుక్కుంటాము. ఈ దానికేమో శాస్త్రవిహిత కర్మలే చేయమంటున్నారు. ధర్మబద్ధమైనవే చేయమంటున్నారు. హింస లేనిదే చేయమంటున్నారు. తెలుసో తెలియకో ఒక మనిషిని మనకు ఆవేశం కొద్దో మనిషిని తిడతాము, అంటాము, చేస్తాము. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకొచ్చిన గొడవ? హాయిగా ధ్యానం చేసుకొని కూర్చుంటే కాదు. హాయిగా జ్ఞాన మార్గం అంటే కర్మ సన్యాసం. పనులు సన్యాసం సంసారాన్ని విడిచిపెట్టి ఏదో సాధనా మార్గంలోకి వెళ్ళిపోయి, ఏదో సంస్థలోన అలాగా సన్యసించేస్తే కాదా? అది బెటర్ కదా! అది ఈజీ కదా! వెంటనే ఆత్మతో కనెక్ట్ అయిపోతాం. వెంటనే పరమాత్మ స్థితికి వెళ్ళిపోతాం. ఏ కర్మచక్రంలో ఇరుక్కోక్కర్లేదు. మళ్ళీ దాన్ని విడిపించుకోవడానికి ఇది అవ్వక్కర్లేదు అని చాలా మందికి అనుకుంటారు. చాలా మందికి ఈ ఒపీనియన్ ఉంటది. అందుకని ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అని అనుకుంటున్నారు గావాలా? అట్టాంటిదేం లేదయ్యా! 2 ఉత్తమమైనవే. 2 పరమ కళ్యాణదాయకములే అని చెప్తూ, ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసం కంటేను కర్మయోగము సాధనయందు సుగమమగుట వలన శ్రేష్టమైనది. కర్మ సన్యాసం అంటే ఆత్మతత్వం, సాంఖ్యయోగం. ఓకే. కర్మయోగం అంటే కర్మయోగం. ఓకే. సో, ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. సాధనా మార్గంలో ఉంటూ కేవలం సంసారాన్ని భార్య, పిల్లలు, సంసారం ఇవేమి వద్దు అంటూ జ్ఞానాన్ని మాత్రమే పట్టుకోవడం. ఇప్పుడు ప్రవచనకర్తలు లేదంటే ఒక సంస్థల్ని స్థాపించేవాళ్ళు, ఆ సంస్థల్లో సంసారాన్ని విడిచిపెట్టి కేవలం సన్యాసం ద్వారానే పరమాత్మని చేరుకోవచ్చు అని సాధన చేసేదంతా గూడా కర్మ సన్యాసం. ఓకే. కర్మయోగం అంటే సంసారంలో ఉంటూ, తన పని తాను చేసుకొని పోతూ, తన కర్మలని అంటే తను ఇప్పుడు మనకి బంధాలు ఎట్నుంచొచ్చాయి? రిలేషన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి? గత జన్మల కర్మఫలం. గత జన్మల్లో మనం వాళ్ళకి రుణపడ్డాం. సేవ ద్వారా కావచ్చు, ధనం మూలంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, బాధపెట్టి కావచ్చు, సంతోషపెట్టి కావచ్చు, ఏదైనా కారణం గావచ్చు. రుణపడ్డాం. రుణం తీర్చుకుంటూ
మనం ఆ మార్గంలో ఉంటూ ఆ విధంగా దాన్ని కర్మయోగం అంటారు. ఓకే. ఈ 2 మార్గాలు ఉత్తమమైనవే. అయితే కర్మ సన్యాసం కంట అంటే పని చేయకుండా ఉంటూ కేవలం సాధనలో మాత్రమే అంటే జ్ఞానం ఉంటే చాలు. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఇక్కడ జ్ఞానం అంటే ఏంటండి? సాంఖ్యం అంటే ఏంటి? ఆత్మ. ఆత్మతత్వం. ఆత్మజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోతుంది అనుకోవడం. ఆ మార్గంలో కంటా కూడా కర్మయోగము ఆచరించడంలో సులువు. కర్మయోగము ఆచరించడంలో సులువు. ఎందుకంటే ఇక్కడ కర్మ సన్యాసంలో ఏంటి? ఏ పని చేయకూడదు. మనసుని పక్కన పెట్టాలా, ఇంద్రియాల్ని పక్కన పెట్టాలా, ఇవన్నీ పక్కన పెట్టాలా, వీటన్ని అవి అవి మధ్యలో మధ్యలో ఇబ్బంది పెడుతుంటాయి. కఠినమైన సాధన చేయాల. చాలా కఠినమైన సాధన. అదేమంత ఈజీ కాదండోయ్! 6 గంటల సేపు కంటిన్యూయస్‌గా ధ్యానంలో కూర్చుంటేనే మనకి వద్దు బాబోయ్! మళ్ళీ బయటికెప్పుడొస్తామా? మన పనులెప్పుడు చేసుకుంటామా అన్నట్టుగా ఉంటది. కదా! అదేం ఈజీ కాదు. దాని సమస్యలు, దాని సాధన, దాని లెక్కలు దానికున్నాయి. దీని సమస్యలు, దీని సాధన, దీని లెక్కలు దీనికున్నాయి. ఏది అయినా సరే హృదయపూర్వకంగా చేద్దాము అని నిర్ణయించుకున్నప్పుడు ఏది కష్టం కాదు. అయితే సెలక్షన్ అనేది మన చేతులకే ఇచ్చారు. మనకే ఇచ్చారు. ఏది నచ్చితే అది చెయ్యబ్బా! మన జ్ఞానకర్మ సన్యాసంలోగా ఏం చెప్పారు? ఇన్ని రకాల మార్గాలు, ఇన్ని రకాల యజ్ఞాలున్నాయి. అన్నీ ఉత్తమమైనవే. ఏదైనా ఆచరించొచ్చు. ఏదో ఒక మార్గం పట్టుకో. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అన్నీ గొప్పవే అని ప్రతిదానికి ఉన్నతమైన స్థానమే ఇచ్చారు. ఇక్కడేమంటున్నారంటే కర్మ సన్యాసం కంట కర్మయోగము ఆచరించడంలో సుగమము. అంటే మన పని మనం చేసుకుంటూ, మన ఒక పక్క పాత కర్మల్ని, ఆ రుణాల్ని క్లియర్ చేసుకుంటూ, ఇప్పుడు ఆ ఆ రుణం ద్వారా జ్ఞానాన్ని పొందుతూ అంటే భర్త అన్నాక సంపాదించాలి, భార్య అన్నాక ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని సంరక్షించాలి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి నేర్పుతూ, మనం ఆ పనులు చేసుకుంటూ, మనం నేర్చుకుంటూ ఇలాగా జ్ఞానం సంపాదించడం అనేది ఓవరాల్‌గా ఫైనల్ మెట్టేంటి? జ్ఞాన సముపార్జన. జ్ఞాన సముపార్జనకి కర్మయోగము సుగమమైనది. అంటే సులువైనది. అందుకని శ్రేష్టమైనది. అంటే ఈజీ వే. ఓ పక్క కర్మ క్లియర్ అవుతుంటది. ఓ పక్క జ్ఞానం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది ఈజీ అయ్యా. శ్రేష్టమైనది. అది ఆచరణలో సులువు కాబట్టి శ్రేష్టమైనది. ఆచరించడంలో అంటే ఇంప్లిమెంటేషన్. ఆచరణలో సులువు కానుక శ్రేష్టమైనది అని కారణం చెప్పారు. చెప్తూ 3, 4, 5 ఈ 4 శ్లోకాలు, రెండో శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు మనకేం చెప్తారంటే కర్మయోగం యొక్క ప్రాముఖ్యత. అంటే కర్మయోగాన్ని ఆచరించే వాళ్ళు ఇది ఎందుకు సులువైనది? ఆచరణలో సుగమం అన్నారు కదా! దానికి ఎందుకు సుగమము అనేది చెప్తారు. చూడండి 3వ శ్లోకం. మహాబాహూ ఎవ్వరినీ ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగుము. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగుదును. రాగద్వేష చూడండి, ఒక్కటే పాయింట్. కర్మయోగాన్ని ఆచరించేవాడు అంటే తన పని తాను చేసుకుంటూ పోయి గతకాలపు కర్మ రుణాల్ని తీర్చుకోవడానికి సంసారంలోకి వచ్చి సంసారంలో ఉంటూ ఆ కర్మల్ని క్లియర్ చేసుకుంటూ సాధనలో ఉండేవాడు. సంసారంలో ఉండేవాడు ఏది మనకి ఏం చెప్పారు? కర్మ చేసి తీరాలి, బాధ్యతగా చేయాలి, కర్తవ్యంగా చేయాలి, నిష్కామంగా చేయాలి. యజ్ఞార్థము నిష్కామంగా కర్తవ్య కర్మల్ని నిర్వర్తించాలి. అది కూడా శాస్త్రవిహిత కర్తవ్య కర్మలు. శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను యజ్ఞార్థము నిష్కామంగా ఆచరించిన వాడు ఎవరిని ద్వేషించడు, దేనిని కాంక్షింపడు. ఎందుకు ద్వేషించడు? వాడికి ఒక క్లారిటీ ఉందబ్బా. వాడు ఆచరణలో ఉన్నాడు, కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జనకుడు ఉన్నాడు. జనక మహారాజుని ఎగ్జాంపుల్‌గా ఇచ్చారు కదా మనకి. జనకుడు ఉన్నారు. ఆయన దేన్నైనా కాంక్షించారా? ఎవరినైనా ద్వేషించారా? తన పని తాను చేసుకుంటూ పోయారు. రాజ్యం యొక్క శ్రేయస్సు, ప్రజల యొక్క శ్రేయస్సు, వాళ్ళని ధర్మబద్ధంగాను, ఆ తర్వాత సోమరిపోతులు కాకుండా తన పని తాను చేసుకుంటూ పోవాలి. రాజు అన్నీ ఇస్తూ ఉంటే తిని కూర్చుంటారు, సోమరిపోతులు అయిపోతారు. నీ ఉద్ధరణ ఎప్పుడు తెలుస్తది? నీకు అవగాహన ఎప్పుడవుతది? ఆచరణ ఎప్పుడవుతది? అని చెప్పి వాళ్ళకి తన పంట తాను పండించుకోవడం.
తన ఆహారాన్ని తానే సంపాదించుకోవడం అనేది నేర్పించారు. నాగల్ని ఇంజినీర్ చేసి, కనిపెట్టి ఋషులతో, యోగులతో, మునులతో సాధన చేస్తూ ఆయన సాధకుడు. అందుకే రాజర్షి అంటారు. రాజుల్లో ఋషి. ఋషిలాగా సాధన చేశారు. రాజులాగా ప్రజల్ని సంరక్షించారు. వాళ్ళకి ఎవడి కాళ్ళ మీద వాడు నిలబడే ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అందించారు. అతనికి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అందించడం వల్ల నా రాజ్యానికి గొప్ప పేరొస్తదనో, మరి మనకి ఏంటిది టాక్సెస్ పన్నులెక్కువొస్తాయి. సుభిక్షం అయిపోతాం, సంపన్నులం అయిపోతాం. మనం ఇంకో 4 బిల్డింగులు కట్టుకోవచ్చు. ఇంకో 4 రాజ్యాలు పెంచుకోవచ్చు. మన రాజ్య పరిధి పెంచుకోవచ్చు. ఏమైనా కోరికుందా ఆయనకి? కాంక్షింపని, ద్వేషింపని. ఎవ్వరి మీదైనా ద్వేషముందా? కూతుర్ని అంతగా ఇబ్బంది పెట్టారు. దశరథుడు గాని, కైకేయి గాని వీళ్ళందరూ ఉన్నారు. ఎవ్వరి మీదైనా ఒక్క పిసరంత ద్వేషం గాని, ఇలా చేస్తారా? మీకిది ఎంతవరకు కరెక్ట్ అని క్వెషన్ చేయడం గాని ఏమైనా చేశారా? ఏమీ లేదు. ఎవ్వరిని కాంక్షింపని ఎవ్వరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని. నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. ఎప్పుడైతే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూసుకుంటూ యజ్ఞార్థము నిష్కామంగా కర్తవ్య కర్మల్ని నిర్వర్తిస్తూ ఆ ఆచరణలో ఉంటాము. కర్మయోగంలో ఉన్నా కూడా లోపల నిత్య సన్యాసి. కర్మని విడిచిపెట్టి సన్యాసి అవ్వక్కర్లా. కర్మను ఆచరిస్తూ వాడు సన్యాసిగా ఉన్నాడు. అందుకని ఇది ఆచరించడంలో సులువయ్యా. ఇక్కడ సన్యాసతత్వము, యోగతత్వము 2 కలిసి ప్రయాణం చేస్తున్నాయి. తద్వారా జ్ఞానం సంపాదించడం అనేది ఈజీ అవుతుంది. అవగాహన అంటే థియరీ, ప్రాక్టికల్ 2 అవుతున్నాయి. ఎప్పుడు కర్మయోగం, జ్ఞానకర్మ సన్యాసంలో చెప్పిన సలహాలు, సూత్రాలన్నీ పాటిస్తూ కర్మయోగ సాధనలో ఉన్న సాధకుడికి. ఓకే, అది ఏలనన రాగద్వేషాది ద్వంద్వములకు అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడయ్యెదడు. రాగము, ద్వేషము ఈ 2 ద్వంద్వాలు ఆపోజిట్స్ ఇవి. రాగాన్ని, ద్వేషాన్ని అధిగమించిన వాడు. రాగం అంటే మమకారం. మమకారం వచ్చింది, అభిమానం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసుకుంటాడు. ఎందుకంటే వాడికి క్లారిటీ ఉంది. ఈ భావన వెనక ఉద్దేశం ఏంటి గమనిస్తాడు. ద్వేషం వచ్చింది. నాలో ఇంత ద్వేషం ఎందుకు ఉత్పన్నమైంది? ఏం జరిగింది? ఈ వ్యక్తికి నాకు, ఈ పరిస్థితికి నాకు, ఈ పరిస్థితి నాకేం నేర్పాలనుకుంటుంది? ఈ పరిస్థితిని నేను జ్ఞానంగా మార్చాలి. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. ఒక పని చేశాము, ఎవరో విభేదించారు, విఘాతం కలిగించారు, ఆటంకాలు సృష్టించారు. ఆ ఆటంకాలు సృష్టించారని వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటే మనం ఇంకో పని చేయలేము. ఆ ద్వేషానికి కారణమేంటో తెలుసుకొని ఆ పనిని, ఆ ద్వేషాన్ని అధిగమించి, అంటే మనలో ఆ ద్వేషాన్ని, ఎదుటివాడి యొక్క ద్వేషాన్ని మనం మోయకంట అవగాహన చేసుకొని దాన్ని దాటగలిగి అర్థం చేసుకొని, ఓకే, సో ఇటువంటి అతని గుణం వల్ల మనకి ఇది ఈ ఎదురుదెబ్బ తగిలిందా, లేదంటే మన ప్రవర్తనలో, మన పనిలో ఏదైనా తేడా ఉందనేది మనకు మనం చెక్ చేసుకొని దాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకుంటూ నెక్స్ట్ పనిని ఇంకా మెరుగ్గా చేసుకుంటూ పని మానకుండా ఇంకా ముందుకు వెళ్ళడం ఎలా సాధ్యము? రాగము, ద్వేషము దాటడం. అంతే కదా. రాగాన్ని, ద్వేషాన్ని ఎలా దాటుతాం? కర్మలో అకర్మని, అకర్మలో కర్మని బుద్ధిని ఉపయోగించి చేయగలిగినప్పుడు రాగాన్ని, ద్వేషాన్ని రెండింటినీ అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడయ్యాడు. అంటే అర్థం ఏంటండి? గతంలో చేసిన దుష్కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ, నేను చేశాను కాబట్టి నేను అనుభవిస్తున్నాననే అవగాహనతో దాన్ని నిష్కామంగా నిర్వర్తిస్తూ యజ్ఞార్థము సేవాభావంతో చేస్తూ ఉంటే గతకాలపు కర్మ క్లియర్ అవుతుంటది. అంటే కర్మ రుణం 0 అవుతూ ఉంటది. కొత్త కర్మల్లో ఇరుక్కోము. అంటే సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి. ఆగామి కర్మలు పేరుకోకుండా ఉంటాయి. ఆ విధంగా సంసార బంధముల నుండి ముక్తుడయ్యెదరు. ఓకే, అది సంగతి. ఇంకా సాంఖ్య యోగములు సాంఖ్యయోగము, కర్మయోగము వేర్వేరు ఫలితములు ఇచ్చినని మూర్ఖులు పలికెదరు.
సాంఖ్యయోగి వేగంగా పరమాత్మకు చేరుకుంటాడు. పరమాత్మ స్థితికెళ్ళిపోతాడు. కర్మయోగి చాలా టైం పడతది. ఎందుకంటే కర్మలున్నాయి. అవి క్లియర్ జెయ్యాలా. ఆ బంధంలో ఉన్నాము. ఆ చక్రంలో ఉన్నాము. ఆ చక్రం నుంచి ఎప్పుడు విడుదలొచ్చాను? ఎప్పుడు బయటపడాను? ఇది లేటు, అది ఫాస్టు, లేదంటే దాని ఫలితం పరంధామము, దీని ఫలితం నరకకోపము అని ఇలాగ రకరకాలుగా స్వర్గనరకాలు రకరకాల భేదాభిప్రాయాలు ఆహ్, ఏంటిది అపనమ్మకాలు ఉంటాయి గదా! దానికి సమాధానం ఇస్తున్నారు. ఏమని? సాంఖ్య కర్మయోగములు వేరు వేరు ఫలితములు ఇచ్చునని మూర్ఖులు పలికెదరు. దాని ఫలితం వేరు, దీని ఫలితం వేరు అని భావించేవాడు మూర్ఖుడు. పండితులట్లు పలుకరు. పండితుడు, జ్ఞాని అయినవాడు, సత్యాన్ని తెలుసుకున్నవాడు, తత్వాన్ని అవగాహన చేసుకున్నవాడు ఎట్టి పరిస్థితిలో అలా అనడు. అనడు అంటే వాడికి ఆ ఫీలింగే ఉండదు. 2 సమమే. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనా రెండిటి యొక్క ఫలితము సమానమే అని చెప్తున్నారు. ఎప్పుడు సమానమవుతది? ఏ మార్గంలో ఉన్నా కూడా ఫలితాన్ని పొందడం ఎలా కుదురుతుంది? ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా అంటే విధి విధానముగా ఆచరించిన వాడు ఈ రెండిటిని ఫలస్వరూపమైన పరమాత్మని పొందును. ఏ మార్గంలో ఉన్నామని కాదు. ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గంలో సుస్థిరంగా ఉండాల. విధి విధానాలననుసరించి సాధనలో ఉండాలా. శ్వాస మీద ధ్యానం చెయ్యాలి అనుకున్నామా, దాని యొక్క విధి విధానాలను అనుసరించాలి. ఒక గంట సేపో, అరగంట సేపో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చోవాలా. కళ్ళు మూసుకోవాలా. చేతి వేళ్ళు లాక్ చేసుకోవాలా. కాలి పాదాలు క్రాస్ చేసుకోవాలా. శ్వాసని గమనించాలా. డిస్టర్బెన్స్ వస్తుంది. ఆలోచనలొస్తున్నాయి. ఆలోచనతో కాసేపు ఎళ్ళాము. మళ్ళీ వెనక్కి శ్వాస మీదకి రావాలా. మంత్రం, యంత్రం, తంత్రం ఏమీ వాడకూడదు. కేవలం శ్వాసని మాత్రమే వాడాలా. ఇవి ఈ విధానానికి ఉన్న రూల్స్. ఆ విధి విధానాలను పర్ఫెక్ట్‌గా ఆచరిస్తే అదే విధానాల్ని హ్మ్. మళ్ళీ దాన్ని సైడ్ ట్రాక్ చేయకుండా దాంట్లో ఇది పెట్టి, దీంట్లో అది కలిపి, ఆ చక్రాసని, ఈ ఈ ఈ ఏంటిది థర్డ్ ఐ అని, ఇంకోటని, ఇంకోటని రకరకాలని కలిపేస్తే రకరకాలుగే ఉంటది. పక్కదారి పట్టిపోతాం. అందుకని ఏ మార్గంలో ఉంటామని సెలెక్ట్ చేసుకుంటామో, ఆ మార్గంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధి విధానాల్ని తప్పనిసరిగా, తూచా తప్పకుండా, హృదయపూర్వకంగా, ఇష్టంగా సాధన చేస్తూ ఉంటే ఆచరణలో అంటే దాన్ని ఫాలో అవుతూ ఆచరణలో చేస్తూ ఉంటే రెండిటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. రెండిటి యొక్క ఫలితం ఏంటయ్యా అంటే పరమాత్మ స్థితి. ఆ స్థితికి రెండూ ఆ స్థితికి పట్టుకెళ్తాయి. ఏ మార్గమైనా సరే. అయితే చూద్దాం. 5వ శ్లోకం చూడండి. జ్ఞానయోగులు పొందే పరంధామమునే కర్మయోగులను పొందెదరు. జ్ఞానయోగులు ఏ పరంధామాన్ని పొందుతారో, కర్మయోగులు కూడా అదే పరంధామాన్ని పొందుతారు. ఇది కాదు, ఇది గొప్పది, అది తక్కువ, ఇది ఎక్కువ, వాళ్ళు పరంధామంకెళ్ళరు, వాళ్ళు నరకంకెళ్తారు, వీళ్ళు స్వర్గంకెళ్తారు. ఇలాంటి భ్రమలేముంటే అయన్నీ తీసి పడేయి కృష్ణ. అర్జునా! అలాంటి డౌట్‌లేదో ఉన్నట్టున్నాయి నీకు. ఋషులు, మునులు, తపస్సులు భగవంతుడిని వెంటనే జూస్తారు. మనం చూడలేము. సంసారంలో ఉన్నవాడికి ఇది సాధ్యం కాదు అనుకుంటున్నావు గావాల. ఇద్దరికీ సాధ్యమే. చేసేది పర్ఫెక్ట్‌గా చేయగలిగితే ఇద్దరికీ సాధ్యమే. అని చెప్తూ జ్ఞానయోగులు పొందు పరంధామనే కర్మయోగులు పొందుదురు. జ్ఞానయోగ ఫలమును, కర్మయోగ ఫలమును ఒకటిగా చూచువాడే యథార్థమును గ్రహించువాడు. అంటే సత్యం ఎవడికి అర్థమవుతుందయ్యా అంటే, రెండిటిని ఒకటిగా చూడగలిగిన వాడు. రెండిటి ఫలితం ఒక్కటే. నాకిప్పుడు ఇది చెయ్యాలనిపిస్తుంది. చేస్తున్నా. అంతే. నా కోరిక తగ్గట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. ఏ మార్గంలో ఉన్నా, ఆ మార్గంలో సరైన విధానంగా, ఆ మార్గంలో సూచించిన విధి విధానాలను కరెక్ట్‌గా ఆచరిస్తూ, పాటిస్తూ సాధన చేసేవాడు పరమాత్మ స్థితిని పొందుతాడు. రెండూ గొప్పవే. ఈ సత్యాన్ని అర్థం చేసుకొని, ఆ సత్యం మీద నిలబడిన వాడు పొందుతాడు. ఏ ఆచరణలో ఉన్నా పొందుతాడు. అయితే ఇక్కడ మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం సంసారం మానేసి సన్యాసంలోకి వెళ్ళిపోవాలా? లేదంటే సన్యాసంలో ఉన్నవాడు సంసారంలోకొచ్చేయాలా? ఇలాగ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ కేవలం ఈ జన్మను మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉన్న ఈ టైమ్ లైన్‌లోన, ఈ సమయంలోన రకరకాల ప్రాసెస్‌లున్నాయి.
సంసారాన్ని వదిలేసి చక్కగా భార్య పిల్లలు అన్నీ ఉన్నవాళ్ళు వదిలేసి సన్యాసంలోకి వెళ్ళిపోతున్నారు. కొన్ని విధానాల్లో. కొన్ని విధానాల్లో ఏంటంటే సంసారంలో ఉంటూ నేర్చుకుంటున్నారు. కొంతమంది ప్రవచనాలిస్తున్నారు. అంటే ఎవరికి ఏది చెయ్యాలనిపిస్తే అది చేస్తున్నారు. అవునా? ఎవరికి ఏ మార్గం మీద రుచి ఉంటే, ఏ మార్గం మీద ప్రేమ ఉంటే, ఏ మార్గం మీద ఇష్టం ఉంటే, వాళ్ళు ఆ మార్గంలో తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఈ జన్మలో కేవలం ఈ జన్మనే పరిగణలోకి తీసుకుంటే, అది గొప్ప గావాలా, ఇది గొప్పది గావాలా, ఇది తక్కువ కావాలా, దాని ఫలితం అది గావాలా, దీని ఫలితం ఇది గావాలనే భ్రమల్లో ఉంటే దయచేసి ఆ భ్రమల నుంచి బయటకొచ్చేయండి. ఇంకోటేంటంటే, ఈ జన్మలో మనం సంసారంలో నిర్వాణం అనే మార్గాన్ని ఎంచుకున్నాం. అయితే గత జన్మల్లో కేవలం సన్యాసిగా ఉన్నామో లేదో మనకేమైనా తెలుసా? లేదంటే కేవలం సంసారిగా ఉన్నామో లేదో మనకేమైనా తెలుసా? అంటే కొన్ని జన్మల్లో కర్మ సన్యాస యోగాన్ని ఆచరించాము. కొన్ని జన్మల్లో కర్మయోగాన్ని ఆచరించాము. ఎందుకంటే ఇలాగ చేస్తే ఇలాగ సాధన చేయడం వల్ల మనం ఆత్మస్థితిలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చేమో. సో, ఒక జన్మంతా కూడా సాధనకే కేటాయిస్తాను అని నిర్ణయించుకుంటాం. ప్రణాళిక వేసుకుంటాం. వస్తాం. ఆ జన్మంతా అలానే ఉంటాం. ఆ జన్మంతా అలా ఉంటూ సాధన చేస్తూ కొంత జ్ఞానాన్ని పొందుతాం. అయితే ఈ జ్ఞానాన్ని మనం ఎంతవరకు అవగాహన చేసుకున్నామనేది తెలియాలంటే మళ్ళీ సంసార బంధంలోకి రావాలి. సార్ మనకొక కథ చెప్తా చూడండి. ఒక సాధువున్నాడు. ఆయన సాధన చేసుకోవడానికి ఒక ఊరిలో ఉండేవాడు. ఆయన సాధన చేసుకోవడానికి కొండపైన ఒక చిన్న కుటీరం వేసుకొని, ఆ కొండపైకి వెళ్ళి ఈ అరిషడ్ వర్గాలు ఇవన్నిటి నుంచి నేను బయటకి రావాలి. దానికి ఎన్ని సంవత్సరాల సాధనైతే అన్ని సంవత్సరాలు నేను సాధన చేయాలని చెప్పి కొండపైకెళ్ళిపోతాడు. చిన్న కుటీరం నిర్మించుకుంటాడు. నేను అరిషడ్ వర్గాల నుంచి బయటికి రావాలని అలాగా ధ్యానం, తపస్సు కొన్ని సంవత్సరాల పాటు చేస్తారనమాట. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఆ కొండ మీద ఒక సాధువున్నాడు. ఎంత సాధన చేస్తున్నాడు, గొప్పవాడు అని చెప్పి అందరిలోన అంటే ఆ ప్రాచుర్యం వచ్చిందాయనకి. ఓకే. అయితే ఇది ఆ సాధన పూర్తయింది. కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. ఆయన సాధన నుంచి బయటకొచ్చారు. హమ్మయ్య! నేను అరిషడ్ వర్గాలన్నీ జయించేశాను. సాధన చేశాను. హమ్మయ్య! ఇక నేను బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి కొండ దిగి ఊర్లోకొస్తాడు. ఊర్లోన ఉత్సవం ఏదో జరుగుతూ ఉంటది. ఆ ఉత్సవం జరుగుతూ ఉంటే అతను అలా చూసుకుంటూ వెళ్తాడు. పొరపాటున ఒక వ్యక్తి చెయ్యో, కాలో అతనికి తగులుతది. అయితే ఈ రా ఈ ఈ రు ఈ సాధకుడు, ఈ ఋషి హ్మ్. సన్యాసి. ఓకే. ఈ సన్యాసి అతనికి కోపమవుతాడనమాట. "ఏంటయ్యా! ఏం చూసుకోవా? నేనెంత సన్యాసిని, ఎంత పెద్ద సన్యాసిని, కనీసం గౌరవం లేదు కదా! తిరిగి కాలు తొక్కుతావా?" అనేసి కోపమవుతాడనమాట. "అయ్యయ్యో! స్వామి చూసుకోలేదు స్వామి, తెలియక చేశాను స్వామి" అంటారు. అనేసి అతను వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి డౌటొస్తది. అదేంటి? నేను ఇన్ని ఏళ్ళు సాధన చేశాను. అరిషడ్ వర్గాల్ని జయించాను. ఇప్పుడు చూస్తే ఈ మాత్రం చిన్న విషయానికే నాకు కోపమొచ్చిందే. అంటే దాని అర్థం ఏంటి? నేను జయించినట్టా? జయించనట్టా? అసలు నా పరిస్థితి ఏంటి? అని అతని మీదకి అతనికి డౌటొస్తది. అప్పుడు అతనికి అర్థమవుతది. కేవలము సాధన మాత్రమే ఉంటే మనం జయించామా లేదా అనేది కనీసం పరీక్షించుకోవడానికైనా మనకి సంసారం అనేది ఉండాలి. సంసారంలోకి రావాలి. నలుగురితో కలవాలి. సమాజంలో కలవాలి. ఈ సమాజమే మన ప్రకృతి. స్వీయ సొంత ప్రకృతి. ఈ ప్రకృతి మనలో ఉన్న గుణాలని తట్టి లేపుతాది. అప్పుడు మనకు అర్థమవుతది. మనం ఎంతవరకు జయించాము అనేది మనకక్కడ క్లారిటీ వస్తది. అంటే నేనిప్పుడు ఆ వ్యక్తిని క్షమించలేకపోయాను. నేనింత సాధకుడిని. వాడు నన్ను క్షమ కోరాడు. అయ్యో! పొరపాటున జరిగిందండి అని క్షమ అడిగాడు. నేను వాడిని క్షమించలేకపోయానే. అంటే నేను కోపాన్ని ఇంకా జయించలా. సాధనా జీవితం ఉంటది. సాధనలో నేర్చుకున్న ఆ సాధన యొక్క ఆహ్, స్థితి ఎంతవరకెళ్ళిందని పరీక్షించాలంటే కర్మయోగం తప్పదు. కర్మ సన్యాసము, కర్మయోగము 2 మనం ఆచరించాము. ఒక సాధకుడు పరమాత్మ స్థితికి ఎదగాలంటే 2 అవసరమే. ఇంకా సింపుల్‌గా చెప్పుకోవాలంటే కర్మ సన్యాసం అనేది సమాధి. కర్మయోగం అనేది సమాధి స్థితి. ధ్యానంలో ఉన్నప్పుడు మనం సమాధిలోకి వెళ్తాం. ధ్యాన సాధన చెయ్యగా మనం సమాధిలోకొస్తాం. పతంజలి చెప్పిన సమాధి. సమాధి అంటే సమాధి అయిపోవడం కాదు.
పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన సమాధి. ఏంటంటే మనం ధ్యానం చేస్తున్నాము, శ్వాస మీద ధ్యాస పెట్టాము, మనకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది, బయట సౌండ్లన్నీ వినిపిస్తున్నాయి, కానీ మన మీద వాటి యొక్క ప్రభావం లేదు. అది సమాధి. అదే సమాధి మళ్ళీ కళ్ళు తెరిచి మన సంసారంలోకి వచ్చాక, మన రియల్ లైఫ్‌లోకి వచ్చాక ఎవరో ఏదో అన్నారు, ఏదో అంటే మన రియాక్షన్ అక్కడ చుట్టూ పరిస్థితుల్లో డైలాగులన్నీ వినిపిస్తున్నా కూడా ఏం స్పందించకుండా ప్రశాంతంగా ఉన్నాం. అదే ప్రశాంతతని ఇక్కడ ఆచరిస్తున్నామా లేదా? అది సమాధి స్థితి. కర్మ సన్యాసం సమాధి అయితే, కర్మయోగం సమాధి స్థితి. ఇప్పుడు మన లైఫ్‌లోకి చూస్తే సో, అది ఇక్కడ అర్జునుడు అడిగిన డౌట్ ఏంటి అంటే, ఇది కరెక్టా? అది కరెక్టా? ఇది బెస్టా? అది బెస్టా? ఇది సులువా? అది సులువా? ఈ 2 బాగున్నాయి. 2 నాకు అర్థమయ్యేవి. అయితే నేనేం చేయాలా? నాకు ఏదో ఒకటి, ఏ మార్గం నాకు ఏది శ్రేయస్కరమో అది తెలియజేయండి అని అడిగితే, అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ రెండిటిని విడివిడిగా చూడకు. ఎందుకంటే విడివిడిగా కనిపిస్తున్నా ఈ 2 ఇంటర్ కనెక్టెడ్. ఒకదాంతో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. కర్మ సన్యాసంలో తెచ్చుకున్న ఆత్మస్థితిని కర్మయోగంలో ఆచరించగలమా లేదా? కర్మ సన్యాసంలో తెచ్చుకున్న ఆత్మస్థితిని కర్మయోగంలో ఆచరించగలిగినప్పుడు అది అనుభవంగా మారుతుంది, ఆత్మలోకి అప్లోడ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ కర్మ సన్యాసంలోకి వస్తాము, మళ్ళీ సాధనలోకి వెళ్తాము, మళ్ళీ ఆచరిస్తూ ఉంటాము. సో ఈ 2 ఒకదానికొకటి పరస్పరం అనుసంధానమై ఉన్న ఈ 2 మార్గాలు. మొదలెక్కడ పెడతాం? కర్మయోగంలో ప్రారంభించు దీంతో మొదలుపెట్టని కూడా చెప్పలేదు. శ్రేయస్కరము కర్మయోగము. ఎందుకంటే ఇక్కడ సాధన. ఈ కర్మయోగం కూడా చెప్పారు కదా మనకి గత 2 అధ్యాయాల్లోన ఆ విధంగా ఆచరించిన వాడు యజ్ఞార్థమై నిష్కామంగా కర్తవ్య కర్మల్ని ఆచరిస్తూ కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడగలిగిన బుద్ధిని వికసింపజేసుకున్నవాడు వెంటనే కర్మని జ్ఞానంగా మారుస్తూ ఉంటాడు, కర్మబంధాల నుంచి విముక్తుడవుతూ ఉంటాడు. అది చెప్పారు ఇక్కడ. చెప్తూ 6-7 6వ శ్లోకం 7వ శ్లోకము కర్మయోగి గురించి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా అంటే కర్మయోగాన్ని అనుష్ఠించకుండా, అనుష్ఠించడం అంటే ప్రాక్టీస్, అంటే లోతైన సాధన. ఓకే. సన్యాసము అనగా, సన్యాసం అంటే ఏంటి? మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందు కర్తృత్వమును త్యజించుట కష్టము. కర్మయోగాన్ని అనుష్ఠించకుండా అంటే నువ్వు కర్మని చేయకుండా సన్యసించడం అనేది ఎలా సాధ్యం? సన్యాసం అంటే ఏంటండి? ఇప్పుడు సాధన చేసేవారు మనసుని, ఇంద్రియాలని, శరీరాన్ని అన్నింటినీ తన అదుపులో ఉంచుకోగలగాలి. వాటి యొక్క ప్రభావం ఈ సాధకుడి మీద ఉండకుండా వాటిని కంట్రోల్ చేయగలగడం. అది ఎలా సాధ్యము? కర్మయోగాన్ని అనుష్ఠిస్తే, ఆచరణలో పెట్టడం వల్ల, అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం వల్ల, నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండగా మనసు యొక్క ప్రభావం, ఇంద్రియాల యొక్క ప్రభావం, శరీరం యొక్క ప్రభావం మన మీద పడకుండా మనం వాటిని ఎలా నియంత్రించాలి అనేది నేర్చుకుంటాము. కర్మయోగాన్ని అనుష్ఠించకుండా సన్యాసం అనేది సాధ్యం కాదు. అయితే కర్మయోగాన్ని ఎలా ఆచరించాలి? చూడండి, కర్తృత్వాన్ని త్యజించడం. నేను నాది అనేది త్యజించాలి అంటే నేను నాదిలోకి వెళ్ళి దాని రుచి చూస్తేనే దాన్ని త్యజించగలను. ఒక వేపాకు ఉంది, ఆ వేపాకు చేదుగా ఉంటది అనేది విన్నాం. అది తింటే కదా అది చేదు అని తెలుస్తుంది. తెలిసాక ఇంకోసారి పొర్రపాటున కూడా తిన్నాం. వినడం అనేది ఇన్ఫర్మేషన్ అయితే, తినడం అనేది ఏమంటాము ప్రాక్టీస్. ఈ ఇన్ఫర్మేషను, ఈ ప్రాక్టీసు కలిపి మనకి నాలెడ్జ్ వస్తుంది. ఏమని? వేపాకు చేదుగా ఉంటుంది, తింటే నోరంతా చేదవుతుంది. అందుకే కర్మయోగాన్ని అనుష్ఠించకుండా సన్యాసం అనేది అంటే కర్తృత్వాన్ని విడిచిపెట్టడం అనేది
కుదరదు. కర్తృత్వం అంటే నేను, నాది అనే భావన. ఇది నాది, ఇది నేను అనే భావన, ఆ విడుదల ఎట్టాగొస్తది? కర్మయోగాన్ని ఆచరిస్తే. ఇంకా చూడండి. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి. కర్మయోగి భగవత్ స్వరూపమును మననం చేస్తాడు అంటున్నారు. అంటే ఏంటండి? కర్మయోగి భగవత్ స్వరూపమును మననము చేయును అంటే తను చేసే ప్రతి పని కూడా దైవంగా భావించి చేస్తాడు. పనిలోన దైవాన్ని చూస్తాడు, వ్యక్తిని దైవంగా చూస్తాడు, పరిస్థితిని దైవంగా చూస్తాడు, చుట్టూ ఉన్న వ్యక్తులని దైవంగా చూస్తాడు. అందరిలోనూ అన్నింటిలోనూ దివ్యత్వాన్ని దర్శించగలిగిన వాడు పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రంగా పొందగలడు. అంటే కర్మయందు కౌశలము అంటారు కదా. అంటే ప్రతి పని మనం చేసే ఏ పనైనా కావచ్చు, అది ఎంత చిన్నదైనా కావచ్చు, ఎంత సూక్ష్మమైనా కావచ్చు, అది ఇల్లు ఊడవడం కావచ్చు, లేదంటే ఒక గుండి కుట్టడం కావచ్చు, లేదంటే పిల్లలకి బ్యాగ్ సర్దడం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్పే చిటిపొట్టి మాటలు వినడం కావచ్చు, ఏదైనా సరే. ఒక ఉద్యోగి తను సంతకం పెట్టడం కావచ్చు, ఒక టాస్క్‌ని డిజైన్ చేయడం కావచ్చు, ఒక ఒక యాప్‌ని తయారు చేయడం కావచ్చు, ఒక విద్యార్థి క్లాస్‌లో కూర్చొని టీచర్ చెప్పిన పాఠం వినడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతీదీ దైవంగా భావించిన వాడుకి ఇది సాధ్యమవుతుంది. వాడు శీఘ్రంగా పరమాత్మని పొందగలడు. అంటే పరమాత్మ తత్వాన్ని పూర్తిగా ఫాస్ట్‌గా అర్థం చేసుకోగలడు. ఎలా అంటారా? ఎలా అంటే ఇప్పుడు మనము ఏం చేస్తాము? సారీ ఫ్రెండ్స్. సో, ఎలా ఎలా సాధ్యం? ఎలా సాధ్యమంటే, ఇప్పుడు మనం చేసే ఏ పనైనా సరే, మనం ఎవరి కోసమో చేస్తున్నామనే భావంతో చేస్తాం. అది పెద్ద మైనస్ మనకి. ఎందుకంటే, ప్రతి పని మన కోసం మనం చేస్తున్నాం. మనం నేర్చుకోవడం కోసం చేస్తున్నాం. అంటే మనకి నేర్పేది ఏదైనా సరే, ఇప్పుడు గురువంటే ఏంటి? నేర్పించేవాడే గురువు కదా! ఆ పని మనకి దాని యొక్క సరళత్వము, అది ఎలా సులువుగా చేయాలని చెయ్యగా మనం నేర్చుకుంటున్నాం గదా! చెయ్యగా మనకు అవగాహన అవుతుంది గదా! అంటే ఏంటి దాని అర్థము? ఆ పని దేవుడు కాదా? నేర్పించే ప్రతి ఒక్కడు గురువైనప్పుడు, సీనియర్ అయినప్పుడు, దైవం అయినప్పుడు, మనం చేసే పని కూడా దైవం కాదా? దైవంగా భావించలేమా? అన్నింటిలోనూ, అందరిలోనూ దైవం చూడడం అంటే, ప్రతీదీ కూడా దైవంగా భావించడం. నేను చేస్తున్న ఇప్పుడు రాస్తున్నాను. అది దైవమే. ఎందుకంటే నేను ఇష్టపడి చేస్తున్నాను. ఎప్పుడైతే మనం చేసే ప్రతీదీ ఇష్టపడి చేస్తామో, అది ఆటోమేటిక్‌గా మనకి ప్రశాంతతని, తృప్తినిస్తది. దేవుడి గుడికి వెళ్తే మనకెందుకండి హాయిగా అనిపిస్తది? అక్కడ ఒక తృప్తి పొందుతున్నాం. ఒక పని చేయడం వల్ల మనం తృప్తి పొందామంటే ఆ పని దైవం కాదు. అలాగే ప్రతి పనిని కూడా ఇష్టంగా, తృప్తితో చేయడం వలన ఆ ప్రతి పని కూడా దైవంగా మారదు. ఆ పనిలో మన యొక్క నైపుణ్యత పెరగదు. ఆ పని చేస్తూ చేస్తూ. మొదట్లో గూగుల్ మీట్ పెట్టడమే చేత కాదు. ఎలా వినాలి? ఎలా సెట్ చేయాలి? ఏంటి? ల్యాప్‌టాప్ వాడడమే చేత కాదు. ఎలాగరా బాబు! ఏం చేయాలిరా బాబు అని ఈ ఈ ఈ చెప్పాలి అనే తపన హ్మ్, ఉద్దేశంగా ఉండి, ఆ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ఇష్టంగా ప్రయత్నించాం. ఈ ఇష్టంగా ప్రయత్నించడం వల్ల ఈరోజు ఏ సెకండ్స్‌లోన ఆపరేట్ చేసేయగలుగుతాం టెక్నాలజీని. స్కూల్‌లో ఏమైనా నేర్చుకున్నామా? కాదు గదా! అక్కడ మనల్ని ప్రేరేపించిందేంటి? మన ఉద్దేశం. ఇది చెయ్యాలి. దీని వెనక ఇది చెయ్యాలి అంటే నేను ఈ పని నేర్చుకోవాలి. ఆ ఉద్దేశం స్థిరంగా ఉంది.
ఆ ఉద్దేశం నన్ను ప్రేరేపించింది కదా. అంటే ఏదైతే నన్ను ఈ డ్రైవ్ ప్రేరేపించిందో అది దైవం కాదు. నా ఎదుగుదలకి అది సహాయ సహకారాలు చేయలేదు. అదే విధంగా వ్యక్తులు కూడా, బంధాలు కూడా, ప్రతి వ్యక్తిలో కూడాన మంచి చెడుల యొక్క కలగలిపే. ప్రతి వ్యక్తి అది ఎంత పర్సెంటేజ్, చెడుపు ఎక్కువ పర్సెంటేజా, మంచి ఎక్కువ పర్సెంటేజా, చెడు తక్కువ పర్సెంటేజా, మంచి తక్కువ పర్సెంటేజ్ అనేది అది వాళ్ళ స్థితి బట్టి ఉంటది. కానీ ఎంత దుర్మార్గుడైనా కూడా వాడిలో ఒక అద్భుతమైన ఉన్నతమైన లక్షణం ఉంటది. దివ్యత్వాన్ని ప్రతిబింబించే లక్షణం ఉంటది. ఒక మంచి గుణం ఉంటది. ప్రతి వ్యక్తిలోనూ ఉంటది. 1% అయినా సరే మంచి ఉంటది. మంచి దివ్యత్వపు లక్షణం. మనం పూర్తిగా చెడు మాత్రమే చూడడానికి అలవాటు పడిపోయాం. వీడట్ట, వాడిట్ట, వీడట్ట, వాడిట్ట అని అలవాటు పడిపోయాం. ఈ అలవాటు కారణంగా మనం బయటికి రాలేకపోతున్నాం. ఆ వ్యక్తిని ఆ దృష్టితోనే చూస్తాం. వాడు ఎంత మంచి పని చేయని, వాడు వెధవ. అంతే ఫిక్స్. అక్కడికది ఫిక్స్ అయిపోతాం. ఎప్పుడైతే మన ఒపీనియన్ మనం చేంజ్ చేసుకుంటామో, ఒపీనియన్ చేంజ్ చేసుకోవడం ఈజీ కాదండోయ్! కష్టమే. అయితే ఒపీనియన్ చేంజ్ చేసుకోవాలంటే ఒకటే మార్గం. ఏంటి? ఏ చెడు గుణాన్నయితే మనం ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కావచ్చు. ఒక పేరు ఊహించుకోండి. ఆ పేరు, ఆ వ్యక్తి మీ ఊహలోకొచ్చినప్పుడు వాళ్ళ గురించిన మీ అభిప్రాయం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే, కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మనకి మాక్సిమం నెగెటివ్సే కనిపిస్తాయి. లిస్ట్ రాసుకుంటే. మినిమమ్ పాజిటివ్స్ కనిపిస్తాయి. ఒక్కటో, ఆరో పాజిటివ్ కనిపిస్తది. ఈ నెగెటివ్స్ అన్నీ కూడా రెడ్ పెన్‌తో కట్ చేసి పడేయండి. ఈ పాజిటివ్ మాత్రమే పట్టుకోండి. ఈ పాజిటివ్ పట్టుకొని వీడు అంటే ఇది. ఈ వ్యక్తి పేరంటే మనకి పాజిటివే గుర్తు రావాలి. ఈ మంచి లక్షణమే గుర్తు రావాల. ఈ ఉన్నతమైన లక్షణమే గుర్తు రావాల. 99 చెడు లక్షణాలున్న ఒక్క మంచి లక్షణం ఉంటది. ఆ మంచి లక్షణాన్నే ఈ వ్యక్తి అంటే ఇది అని మనం మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలి. ఎప్పుడైతే ఇలాగా ఆ వ్యక్తిని ఆ ఉత్తమమైన లక్షణంతో మనం కనెక్ట్ చేసుకుంటామో, ఆ వ్యక్తి దేవుడవుతాడు మన దృష్టిలో. ఎందుకంటే సత్యం ఏంటంటే ప్రతి ఒక్కడు పరమాత్మ యొక్క స్వరూపమే. ఇందులో డౌటు లేదు, డిస్కషను లేదు. ఎందుకంటే మనకి ఆ పూరా క్లారిటీ, మొత్తం క్లారిటీ ఇచ్చారు. అందులో అసలు ఇంకా మరి డౌట్ పడ్డానికే లేదు. కానీ మన దృష్టి కోణం డిఫరెంట్‌గా ఉండడం వలన, దృష్టిలో లోపం ఉండడం వలన ఆ వ్యక్తిని దైవంగా భావించలేకపోతున్నాం. ఈ లోపాన్ని మనం సరి చేసుకుంటే ఆ వ్యక్తిలోని దివ్యత్వానికి కనెక్ట్ అవుతాం కదా. తద్వారా వాళ్ళతో మనం చేసే పని సులువుగా చేయగలుగుతాం కదా. ఒక వ్యక్తి మీద అయిష్టం ఉన్నప్పుడు వాళ్ళతో కలిపి వర్క్ చేయాల్సొచ్చింది. చేయగలుగుతామా? వాడు మాట అన్నా కూడా మనకు చిరాకొస్తది. వాడితో మాట్లాడాలంటే చిరాకు. వాడిచ్చే కాగితాలు చూడాలంటే చిరాకు. వాడు చెప్పే సలహా వినాలంటే చిరాకు. అది ఎంత మంచి సలహా అయినా కూడానా దాంట్లో తప్పులు వెతుకుతా ఉంటాం. నక్కలు బొక్కలు వెతుకును అన్నట్టుగా ఆ తప్పులు వెతుకుతా ఉంటాం. అదే అభిప్రాయం మార్చుకున్నాం అనుకోండి, సులువవుతుంది కదా. వ్యక్తిని, పనిని, పరిస్థితిని అన్నింటిని దైవంగా భావించగలిగిన కర్మయోగి సన్యసించగలడు. పరబ్రహ్మమును శీఘ్రంగా పొందగలడు. అంటే పరమాత్మ స్థితిని శీఘ్రంగా పొందాలి అంటే పనిని దైవంగా భావించాలి. పని అంటే మనం చేసే ప్రతి పని, మాట్లాడే మాట. ఆఖరికి సార్ మనకి ఎవరైనా విన్నారో లేదో తెలియదు గానీ, మనం కాళ్ళకి వేసుకునే చెప్పులు, ఎక్కడికో బయటికి వెళ్దాం. చెప్పులు లేకుండా, షూస్ లేకుండా వెళ్ళలేం. అసలు ఇళ్లల్లోనే చెప్పులతో నడుస్తున్నాం. పాదాలు నొప్పులని, ఇంకోటని కారణాలు సవా లక్ష ఉండొచ్చు. నడుస్తున్నాం. అవునా? అవసరం తీరిపోయిన తర్వాత చెప్పుల్ని ఇలా విసురుతాం కాళ్ళతో. ఆ మూలకెళ్ళి పడాలా. అంతసేపు మనకి సేవ చేసి, మన బరువు మోసి, మన కాళ్ళకి, పాదాలకి కుషనిచ్చిన ఆ చెప్పు పట్ల దాన్ని దైవంగా చూడగలుగుతున్నామా? అది అంతసేపు సాయం చేసిందే మనకి. మనల్ని మోసిందే. ఇంతసేపు నన్ను మోసావు, నీకు కృతజ్ఞతలు అని చెప్పగలుగుతున్నామా? అంత సూక్ష్మంలోకి దైవత్వాన్ని ఇంకించాలి అని సార్ ఒక క్లాస్‌లో చెప్పారు. నాకు నిజంగా ఆశ్చర్యమేసింది. ఇంతలాగా చూడగలగాలా? దృష్టిని ఇంత సూక్ష్మాతి సూక్ష్మంగా మార్చుకోవాలా? మార్చుకుంటే మనకి మనమేంటో అర్థమవుతుంది. ఈ కృతజ్ఞతా భావమే మనలోన దివ్యత్వాన్ని పెంచుతది.
ప్రతి దాంట్లో దివ్యత్వాన్ని చూడగలిగే దృష్టిని ఇస్తది. ఇక్కడ అది చెప్తున్నారు. కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియాలు, శరీరం ద్వారా జరుగు కర్మలన్నింటినీ కర్తృత్వమును త్యజించుట సాధ్యం కాదు. కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటేనే సన్యసించగలం. మనసు యొక్క ఆలోచనలు అర్థమవుతాయి, ఇంద్రియాల యొక్క అట్రాక్షన్ అర్థమవుతుంది, శరీరం ఎటువైపు అట్రాక్ట్ అవుతుంది అర్థమవుతుంది. అర్థమైనప్పుడే దాన్ని అవగాహన చేసుకొని ఇది మనకి సరి అయినది, ఇది సరికానిది అని దానికి నచ్చజెప్పి దాన్ని మనం కంట్రోల్ చేయగలం, న్యాసించగలం. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. భగవత్ స్వరూపమును నేను నాది అనేది విడాలి అంటే ప్రతి ఒక్కరిలో దివ్యత్వాన్ని దర్శించగలగాలి. ప్రతి ఒక్కడు పరమాత్మ యొక్క రూపమే అనే అవగాహన కర్మయోగి ఈ సాధన ద్వారా, ఏ సాధన ద్వారా? యజ్ఞార్థము, కర్తవ్య కర్మల్ని నిష్కామంగా నిర్వర్తించడం అనే సాధన ద్వారా, కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడడం అనే సాధన ద్వారా శీఘ్రంగా పొందుతాడు అని చెప్తూ 7వ శ్లోకం. మనస్సును వశమునందుంచుకొనినవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు, సర్వప్రాణుల్లో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానికి అంటవు. అంటే పనులు చేస్తూ ఉండగా కూడా కర్మచక్రంలో ఇరుక్కోకుండా ఫ్రీగా ఉండొచ్చు. ఎలా అంట? మనస్సును వశమునందు ఉంచుకోవడం. జితేంద్రియుడు, ఇంద్రియాల్ని జయించినవాడు. జితేంద్రియుడు అంటే ఇంద్రియాల్ని జయించినవాడు. ఇంద్రియ వ్యవహారాలు అనేవి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఇంద్రియాలు తమ పని తాము చేసుకుంటూ పోతా ఉంటాయి. కాకపోతే అవి రిసీవ్ చేసుకునేది ఇన్పుట్. కానీ అవిచ్చే అవుట్పుట్ అనేది మన ఆధీనంలో ఉండగలగాలి. మాట్లాడు అంటే నోరు మాట్లాడగలగాలి, వద్దు అంటే ఆగగలగాలి, విను అంటే చెవులు వినగలగాలి, వద్దు అంటే ఆగగలగాలి. అది ఇంద్రియాల్ని జయించడం. మనస్సుని వశమునందు ఉంచుకోవడం. మనసు మనం దేనికి కనెక్ట్ అవ్వమంటే దానికి కనెక్ట్ అవ్వాలి, దేనికి వద్దంటే అది మానేయగలగాల. మనస్సుని వశమునందు ఉంచుకోవడం, ఇంద్రియాల్ని జయించడం, అంతఃకరణ శుద్ధి ఉండడం. అంతఃకరణ శుద్ధి కలవాడు సర్వప్రాణులతో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు. ముఖ్యమైనది 4వ పాయింట్. అన్ని ప్రాణులలో ఉన్నది పరమాత్మే. నాలో ఉన్న ఆత్మే, వాడిలో ఉన్నది ఆత్మే, వీడిలో ఉన్నది ఆత్మే. సృష్టి అంతా కూడా, విశ్వమంతా కూడా నిండి ఉంది పరమాత్మే అనే కలవాడు, అవగాహన కలవాడు, పరమాత్మను దర్శించగలిగిన వాడైన కర్మయోగి. ఇది కర్మయోగికి సాధ్యం. ఎందుకంటే వాడు యాక్టివిటీలో ఉన్నాడు, పని చేస్తా ఉన్నాడు, సంసారంలో ఉన్నాడు, ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి. ఆ కష్టాలు సుఖాలు వాడికి నేర్పిస్తున్నాయి. వాటి నుంచి వాడు నేర్చుకుంటున్నాడు, కర్మని జ్ఞానంగా మార్చుకుంటున్నాడు. ఆ జ్ఞానం ద్వారా మళ్ళీ కొత్త కర్మలు చేస్తున్నాడు. అంటే ఇంకా పనిని ఇంకా నైపుణ్యంతో, ఇంకా అద్భుతంగా, ఇంకా నిష్కామంగా చేయగలుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఒకసారి మనకు లడ్డు చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లడ్డు చేయడం రాదు. నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను, యూట్యూబ్ వీడియో చూశాను, నేర్చుకొని ట్రై చేశాను. ట్రై చేసినప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు ఎక్కడో ఏదో తేడా అవుద్ది. బూందీ గట్టి అయిపోవడమో, పాకం గట్టిగా అయిపోవడమో, లేకపోతే పలచగా అయిపోవడమో ఏదో ఒకటి అవుతుంది. ఒకసారి చేశా, ఓకే. చేసిన తర్వాత నాకు అర్థమవుతుంది కదా, ఎక్కడ పొరపాటు జరిగి ఉంటుంది. పాకం గట్టి అయిందా, పలచనయిందా, బూందీ గట్టి అయిందా, సోడా చాలలేదా, సౌరు వేడి చాలలేదా, ఏదో నాకు అర్థమవుతుంది. అర్థమైంది, నా ఫాల్ట్ నాకు తెలిసింది కదా. నెక్స్ట్ టైం ఏం చేస్తాను, ఆ ఫాల్ట్ రిపీట్ చేయకుండా దాన్ని అక్కడ ఆ యాంగిల్లోనే నన్ను నేను సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను. అంటే కర్మలో అకర్మ, అకర్మలో కర్మని, ఆ కర్మలో అక్కడ ఏ ఫాల్ట్ జరిగిందో దాన్ని సరిదిద్దుతూ మళ్ళీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాం. ఆ నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాం. అవునా కాదా? అదే విధంగా కర్మయోగి ఆచరణలో ఉంటాడు కాబట్టి ఈసారి చేసిన పనిలో వచ్చే ఎదురు దెబ్బల్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా మెరుగ్గా చేస్తాడు. ఎందుకంటే ఈ పాత నాలెడ్జ్ అనేది వాడికి బేస్గా ఉంది, పునాదిగా ఉంది. ఈ పునాది ఆధారంగా వాడు చక్కగా నిర్మాణం చేసుకుంటూ పోతాడు. ఆచరిస్తున్న ఆ కర్మలు వానికి అంటావు. ఎందుకంటే వాడు నిష్కామంగా ఉన్నాడు, పని చేస్తుంటాడు, కానీ వాటికి కనెక్ట్ అవ్వడు, అంటుకోవు. కర్మలు అతనికి అంటుకోవు. ఎందుకంటే నిష్కామంగా చేస్తున్న ప్రతి పనిని యజ్ఞార్థము, నిష్కామంగా కర్తవ్య కర్మల్ని ఆచరిస్తూ ఉన్నారు. ఫలితం మీద దృష్టి లేకుండా చేస్తున్నాడు కాబట్టి కర్మలు అంటవు. కాబట్టి ఆగామి కర్మల్లో ఇరుక్కోడు.
సంచితం ప్రారంధం క్లియర్ చేస్తూ ఉంటాడు, ఆగామిలో ఇరుక్కోడు అని చెప్తూ తర్వాత 8, 9 ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్తారంటే ఆత్మయోగి, సాంఖ్యయోగి ఏ విధంగా ఉంటాడు. కర్మయోగి సాధన ద్వారా తను అవగాహన చేసుకుంటుంటాడు, పనిని దైవంగా భావిస్తుంటాడు. పనిని దైవంగా భావిస్తూ పని చేస్తూ అందరిలోనే దివ్యత్వాన్ని చూస్తూ నిష్కామ కర్మని ఆచరిస్తూ యజ్ఞార్థమై కర్మలు చేస్తూ ఈ విధంగా తను సాధన 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 సాధనలోనే 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 ఉంటాడు. అవునా? ఇంకా 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 సాధన చేస్తూ, అంటే ఈ రోజు ఉన్న స్థితి కంట రేపు బెటర్గా ఉంటాడు, రేపు స్థితి కంట ఎల్లుండి ఇంకా బెటర్గా ఉంటాడు. ఎందుకంటే ప్రాక్టీస్లో ఉన్నారు. ఈ ప్రాక్టీస్లో ఉంటూ ఉంటూ ఇంకా ముందుకు వెళ్తుంటారు. ఓకే, ఇప్పుడు సాంఖ్యయోగి గురించి చెప్తున్నా చూడండి. 8, 9 తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆఘ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలు నడుపుచు భాషించుచు త్యజించుచు గ్రహించుచు కనులను తెరచుచు మూయుచూ ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవని తానేమీ చేయటలేదని భావించును. అంటే తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి తత్వాన్ని అవగాహన, ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకున్న సాంఖ్యయోగి తను ఏ పని చేస్తున్నా కూడా, ఏం చేస్తున్నా కూడా ఇంద్రియములు తానేమీ చేయట్లేదు అని భావిస్తాడు. ఇంద్రియములు తమ తమ విషయములు యందు వర్తించుచున్నాయి. ఇంద్రియాలు విషయాల్ని చూస్తున్నాయి, వాటి పని అవి చేస్తున్నాయి, నాకేం సంబంధం లేదు, నేనేం చేయట్లేదు అనుకుంటారు, అలాగ భావిస్తారు. కానీ సాంఖ్యయోగి నా కర్తృత్వానికి నేనే కారణం అని భావనలో ఉంటారు. ఓకే, అంటే మనము కర్మయోగాన్ని ఆచరిస్తూ ఆ జ్ఞానాన్ని ఆత్మలోకి అప్లోడ్ చేస్తాం. ఆత్మస్థితిలో అంటే ఆత్మతత్వాన్ని ఆత్మతత్వంలో ఉన్నవాడి యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటది. కర్మయోగాన్ని ఆచరించిన వాడి ప్రవర్తన ఆ విధంగా ఉంటది. ఎక్కడ 6, 7లో చెప్పినట్టుగా. 8, 9లో ఇంద్రియాలు విషయాల యందు వాటంతట ప్రవర్తిల్లుచున్నాయి, నాకేం సంబంధం లేదన్నట్టుగా స్వీకరణలో ఉండరు. తన పనులకి, తన చేతలకి చేష్టలకి తానే కర్తని అనే అవగాహన ఉండదు అని చెప్తూ చూడండి. 10, 11 ఈ 2 శ్లోకాలు ఏం చెప్తారు కర్మయోగి గురించి. కర్మలన్నింటినీ భగవదార్పణ గావించి ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించు వానిని తామరాకుపై నీటి బిందువులలే పాపములు అంటవు. కర్మయోగులు మమతాశక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మ ఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. ఈ 3 శ్లోకాలు 10, 11, 12 ఈ 3 శ్లోకాలు కూడా కర్మయోగి గురించి. కర్మయోగిని ఎవరితో పోల్చారండి? పద్ర పద్మ వివాంబస అంటే పద్మపత్రం, తామరాకు మీద నీటి బొట్టులాగా. తామరాకు చూడండి బురదలోనే పుడుతుంది, బురద లేకపోతే అది బతకలేదు, దానికి కావలసిన పోషకాలన్నీ కూడా బురద నుంచి తీసుకుంటది. బురదలోన ఉన్న బురద అంటే ఏంటి? చెడు మంచి రెండిటి యొక్క కలయిక. ఆ బురదలోన పోషకాలు ఉన్నాయి, చెత్త ఉంది, రెండూ ఉన్నాయి. నీళ్లుంటాయి, బురద నీళ్లలోనే బంక జింకగా ఉన్న కోనేరుల్లోనే తామరాకు పుడుతుంది, తామర మొక్క వికసిస్తుంది. అవునా కాదా? సో అదేంటి? బురదలోనే పుడుతుంది, కానీ చిచ్చి బురద అనుకోదు. ఆ బురద నుంచి తనకి ఏం కావాలి అనేది చక్కగా సెలెక్ట్ చేసుకొని తీసుకొని చక్కగా ఎదుగుతుంది. ఎదిగి ఆ నీళ్లలోనే పుట్టిన తామరాకు నీళ్ళని తన మీద నిలబడనివ్వదు. ఆకు మీద నీళ్లు వస్తే ఇలా 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 తిప్పుతుంది, ఇలా ట్విస్ట్ చేస్తుంది. ట్విస్ట్ చేసి ఆ నీటి చుక్కతో తన మీద ఉన్న ధూళినంతా కూడా కనెక్ట్ చేసి క్లీన్ చేసి ఇలా ఉంపేస్తుంది. అంటే నీళ్లలో పుట్టి నీళ్లలో ఎదిగిన తామరాకు నీటిని తన మీద నిలబడనివ్వదు సరికదా. ఆ నీటి సహాయంతో తన మీద ఈ పేరుకున్న బురదని, ధూళిని, దుమ్ముని కూడా క్లీన్ చేస్తుంది. కర్మయోగి
కర్మల్ని ఆచరిస్తూ ఆ కర్మలు అంటే దుష్కర్మలు సత్కర్మలు రెండు, వాటి యొక్క ఫలితాలు వాటిలోనే పుడతాడు, వాటిలోనే జీవిస్తూ ఉంటాడు. వాటి నుంచి ఏది మంచి అనేది అవగాహన, ఆచరణ ద్వారా మంచిని అవగాహన చేసుకొని మంచిని మాత్రమే తీసుకుంటూ, చెడు తన దగ్గరికి వస్తే ఆ చెడుని కూడా జ్ఞానంగా మారుస్తూ, అంటే దుష్కర్మని సత్కర్మగా మార్చుకుంటూ, ఆ దుష్కర్మ యొక్క ఫలితాన్ని జ్ఞానంగా మారుస్తూ, సత్కర్మగా మారుస్తూ తన స్థితిని ఎదిగింప చేసుకుంటాడు, తాను ముందుకి వెళుతూ ఉంటాడు అని పద్మపత్రమివాంబస అనే ఎగ్జాంపుల్తో మనకు చెప్తున్నారు. కర్మలన్నిటినీ భగవదార్పణ గావించి ఆసక్తి రహితంగా కర్మల్ని ఆచరించుచు. ఆసక్తిని వీడుతాడు, ఎందుకంటే వాడికి క్లారిటీ ఉంది. ఈ ఆసక్తిని వీడాలంటే కోరిక నెరవేరాల, కోరిక నెరవేర్చుకునే ప్రాసెస్ వాడికి తెలుసు. ఒక కోరికని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ కోణం నుంచి చూడాలి, దాన్ని ఎలా నెరవేర్చుకోవాలి, అసలు నెరవేర్చుకోవచ్చా, నెరవేర్చుకోకూడదా, నెరవేర్చుకుంటే ఏ విధంగా నెరవేర్చుకోవాలి, సమస్తం తెలుసు. ఆసక్తి ఎప్పుడు వీడుతాము? కోరిక పూర్తయిపోతే. దాన్ని ఎలా నెరవేర్చుకోవాలో తెలుసు. సరే, మళ్ళీ వచ్చింది, దాని యొక్క అనుభవం ఉందిగా, దాని యొక్క అనుభవ సారం ఉంది కదా, దాన్ని ఏమంటాము అనుభూతిగా మార్చి దాచిపెట్టుకున్నాగా ఆత్మలో, దాంతో కనెక్ట్ అవుతాడు. మళ్ళీ దాన్ని పునరావృతం చేసుకుంటాడు. తద్వారా ఇంకేంటి, భగవదార్పణ గావించి అందరిలో దివ్యత్వాన్ని చూస్తూ, ప్రతిదీ దైవమే, చేసే ప్రతి పని దైవమే, కర్మలన్నిటినీ భగవదార్పణ గావించి ప్రతి పనిని, ప్రతి వ్యక్తిని, ప్రతి స్థితిని, ప్రతి మాటని, ప్రతి నిందని, ప్రతి విమర్శని, ప్రతి ఎదురు దెబ్బని కూడా దైవంగా భావించి అకర్మని కర్మగా మారుస్తూ ఉంటాడు. వాడు తామరాకు మీద నీటి బొట్టయ్యా అని చెప్తూ, చూడండి, కర్మయోగులు మమతాశక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మల్ని ఆచరిస్తారు. ఈ మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ వీటి వల్లరా, అంత చెత్తంతా అసలు వీటి వల్ల అన్ని జరుగుతున్నాయి, ఇవన్నీ పక్కన పడేసి ముక్కు మూసుకొని కూర్చుంటే సరిపోద్ది అనుకుంటాం. కానీ కర్మయోగి ఏం చేస్తాడంట, వీటన్నిటి యొక్క సహాయంతో, అంటే వీటిని ఏజెంట్స్ గా వాడుకుంటూ తన ఏమంటాము ఎయిల్మెంట్స్, సాధనారూపాలుగా, సాధనకి ఏమంటారు వాహకాలు, వెహికల్ లాగా, ఈ ప్లేస్ నుంచి, ఇప్పుడు మా ఇల్లు ఉంది, ఇంటి నుంచి నేను షాప్కి వెళ్ళాలి, సరుకులు తీసుకోవాలి. సరుకులు తీసుకోవాలంటే నాకు వెళ్ళడానికి ఒక మార్గం కావాలి, మార్గం ఉంది, వాహకం కావాలి. అది నా కాళ్లే కావచ్చు, రిక్షా కావచ్చు, ఆటో కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాహకం. కర్మయోగి తను చేరాల్సిన గమ్యం చేరడానికి ఏంట గమ్యం? అంతఃకరణ శుద్ధి. తన అంతరంగాన్ని శుద్ధంగా చేసుకోవడానికి, అందులో అంతరంగంలో ఏముంది, ఎటువంటి దుర్గుణాలు ఉన్నాయి, దాన్ని సద్గుణంగా మార్చుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, శరీరాన్ని వాహకంగా వాడుకుంటాడు. మమతాశక్తి రహితులై మమతని ఆసక్తిని వీడి ఈ నాలుగిటిని కూడా వాహకంగా చేసుకొని అంతఃకరణ శుద్ధి చేసుకుంటాడు చెప్తూ, నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి, నిష్కామ కర్మయోగి కర్మఫలం త్యజించడం అంటే ఏంటి? ఫలితాన్ని ఆశించకుండా పని చేయడం. ఫలితాన్ని ఆశించకుండా పని చేసినప్పుడు ఏదో ఒక ఫలితం వస్తుంది. ఓహో, ఈ పనికి ఫలితం వచ్చిందా, ఓకే, అర్థమైంది అని యాక్సెప్ట్ చేస్తాడు, పక్కన పెడతాడు. త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. ఎప్పుడైతే శాంతి అనేది, ప్రశాంతత అనేది పరమాత్మ యొక్క రూపం, తృప్తి, కృతజ్ఞత, ప్రేమ, స్నేహం, శాంతి పరమాత్మ యొక్క లక్షణాలు. ఆ లక్షణాన్ని వాడు అనుభవిస్తాడయ్యా. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. కర్మఫలం మీద ఆసక్తి, చేసిన పనికి ఫలితం వచ్చింది, అబ్బా నేను ఫలితాన్ని ఆశించకుండా చేశాను కానీ నాకు మంచి ఫలితం వచ్చిందే, బలే 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 అనుకొని ఆ ఫలితాన్ని ఆశించి అక్కడ ఆగిపోయిన వాడు బద్ధుడగును. అంటే మళ్ళీ అందులో ఇరుక్కుపోతాడు, బంధాల్లో ఇరుక్కుంటాడు. అంటే యాక్షన్కి రియాక్షను, ఆ రియాక్షన్కి మళ్ళీ యాక్షన్ ఇస్తూ ఇలా ఈ సైకిల్లో ఇరుక్కుపోవడం, బద్ధుడగును.
బంధింపబడిపోతాం. మన చేతలు, మన చేష్టలతోనే మనం బంధింపబడిపోతాము. కర్మఫలాసక్తి చూడండి, నిష్కామ కర్మయోగి కర్మఫలాసక్తిని త్యజించండి. నిష్కామంగా పని చేస్తున్నప్పుడు కూడా వచ్చిన ఫలితం మీదకి మనం కనెక్ట్ అవుతాం, అట్రాక్ట్ అవుతాం, ఇష్టపడతాం, భలే భలే అనుకుంటాం. అయితే అలా ఆ ఫలితం పొందినప్పుడు అవునా మాస్టర్స్ ఎంత కృతజ్ఞతలు. ఎందుకంటే మన సాధన 50% అయితే యూనివర్స్ ఇచ్చే రిజల్ట్ 50%, ఎదుటివాడిచ్చే రియాక్షన్ 50%. మనం ఎంత సాధన చేశామో దానికి మనకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. యూనివర్స్ ఇచ్చిన దానికి కూడా కృతజ్ఞతా భావంతో స్వీకరించినప్పుడు మనం ఏమంటాము, ఇంకా రావాలి, ఇంకా కావాలి, ఇంకా పొందాలి, ఇంకొంచెం చెయ్యాలి, ఇంకా డొనేషన్స్ కావాలి, ఇంకా రేటింగ్స్ రావాలి, ఇంకా అదైపోవాలి, ఇంకా ఇదైపోవాలి అని తపనలోకి వెళ్ళాం. అలా వెళ్ళకుండా మన పనిని మనం ఇంకా బెటర్‌గా, ఇంకా చక్కగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో వాడేంటవుతాడు, ప్రశాంతంగా ఉంటాడు. వాడికి ఎటువంటి రిజల్ట్ వచ్చినా ఓకే. ఎందుకంటే ఆ రిజల్ట్‌ని కూడా నెక్స్ట్ వర్క్ కోసం వాడేస్తాడు. నెక్స్ట్ వర్క్ ఇంకా మెరుగ్గా చేయడానికో, లేదంటే తప్పులుంటే సరిదిద్దడానికి, సరే బావుంది, మంచిదే ఎఫెక్ట్ వచ్చేదంటే ఓకే. థాంక్ యూ. ఎంత మంచివాళ్ళు వీళ్ళు. ఏదో నా ప్రయత్నం నేను చేశాను. దానికి ఇంతగా పొగడాలా? పొగుడుతున్నారే వీళ్ళెంత మంచివాళ్ళని స్వీకరిస్తాడు. ఆ క్షణానికి ఎనర్జీగా మార్చుకుంటాడు. కానీ ఇక్కడ చూడండి, కర్మ ఫలాసక్తుడై ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. ఫలితాన్ని ఆశించకుండా చాలా వరకు ఇలా సాధన చేయగా ఫలితాన్ని ఆశించకుండా పని చేస్తాం. కానీ రిజల్ట్ వచ్చినప్పుడు తెలియకుండానే ఫలితానికి కనెక్ట్ అయిపోతాం. ఇంకా రావాలి, ఇంకా జరగాలి, లేదంటే 10 మంది పొగిడారు గదా! 100 మంది పొగడాలి. ఏదో ఒకటి తెలియకంట వచ్చేస్తదబ్బా! ఇది ఇలాగ రావాలని లేదు. తెలియకంట వచ్చేస్తది. అలాగ తెలియకంట కనెక్ట్ అయిపోయావా మళ్ళీ ఇరుక్కుపోతాం. బద్ధుడవుతాము. బంధనాల్లో ఇరుక్కుంటాము. దానికోసం అంటే అప్పుడు మళ్ళేటి మనం ఫలితాన్ని ఆశించకుండా పని చేయలేము. ఫలితం మీద దృష్టితో పనిలోకెళ్ళిపోతాం. ఈ రిజల్ట్ కావాలంటే ఏం చెయ్యాలి? ఇలాగొచ్చేస్తది. మన కాలిక్యులేషన్ మారిపోద్ది. అప్పుడు బంధింపబడిపోతాము అని చెప్తున్నారు. చెప్తూ 13వ శ్లోకం. ఇది సాంఖ్యయోగి గురించి. 13వ శ్లోకంలో సాంఖ్యయోగి గురించి చెప్తారు. అంతఃకరణమును అదుపులో ఉంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారముల గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచిదానంద ఘన పరమాత్మ స్వరూపుడైన స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. ఇక్కడ ఒక్కటి గమనించాలి. కర్మయోగ ఆచరణ యొక్క ఈ అనుభవాన్ని ఆచరించగా అనుభవంగా మారిద్ది కదా! ఈ అనుభవాన్ని మనం ఎప్పటికప్పుడు ఆత్మలోకి ఎక్కిస్తూ ఉంటాం. ఇక్కడ జీవుడు ఏం చేస్తున్నాడు? అనుభవాన్ని సాధన చేస్తున్నాడు. ఈ అనుభవం జీవాత్మ పొందుతూ ఉంటది. ఇది చెయ్యగా జీవాత్మకు అవగాహన అవుతది. ఇలాగైతే హాయిగా ఉందిరా బాబు అన్నట్టుగా. ఈ అనుభవాన్ని జీవాత్మ కొన్ని సంవత్సరాలు, కొన్నాళ్ళు, కొంత సమయం ఇలాగ ఆచరించగా ఈ జ్ఞానమేమో ఆత్మలోకి అప్‌లోడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం ఆత్మలోకి అప్‌లోడ్ అవుతుందో ఇక్కడ జీవుడి యొక్క స్థితి పెరుగుతది. ఓకే. పెరిగిన తర్వాత అంటే ఆత్మలోకి ఎక్కిందా? అప్పుడు చూడండి, అంతఃకరణం అదుపులో నుంచుకొని ఆత్మలో ఎటువంటి జ్ఞానం ఉంది అనేది అంతఃకరణంలో అంతఃకరణ శుద్ధి కోసమే కదా కర్మయోగి ప్రయత్నిస్తూ ఉంటాడు. పని చేయగా మన అంతఃకరణంలోన మార్పులొస్తూ ఉంటాయి. అంటే మన ఆత్మలో ఉన్న డేటాలోన అంటే దుర్గుణాల నుంచి సద్గుణంలోకి మెల్లమెల్లగా ఒక్కొక్క పాయింట్ ఎదుగుతా ఉంటాం. అదుపులో ముంచుకొని అంటే నా అంతఃకరణాన్ని నేను సరిజేసుకుంటూ సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు ఆత్మతత్వాన్ని ఇంకొంచెం అవగాహన చేసుకున్న పురుషుడు కర్మలను ఆచరింపకయే అంటే పని చెయ్యకుండా చేయనీయకుండా నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి నవద్వారములున్న ఈ శరీరంలోని కర్మల్ని మానసికంగా త్యజించి అంటే ఇంకా మనసుతో చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అనుభవం అయిపోయిందయ్యా, కోరిక నెరవేరిపోయిందయ్యా, సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై నేను ఆత్మ పదార్థాన్ని నా ఆత్మలో డేటా మారింది. ఆత్మస్థితిలో ఉండడం అంటే సాక్షితత్వంలో ఉంటూ ఆనందమును అనుభవించును. పని చేసినా చెయ్యకపోయినా అంటే లడ్డూ తినకపోయినా కూడా దాని రుచిని ఆస్వాదిస్తాడు.
లడ్డు తయారు చేయకపోయినా కూడా దాని రుచిని ఆస్వాదించగలడు. ఎందుకంటే అంతగా దాన్ని అనుభూతిగా మార్చేశాడు. దాన్ని సాధన కర్మయోగి సాధన చేయగా 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 ఆ సాధన ఫలితం ఎక్కడ ఉంటది? ఆత్మలోనే ఉంటది. అంటే ఇక్కడ కర్మయోగము, కర్మ సన్యాసము, సమాధి అయితే కర్మయోగము, సమాధి స్థితి. అంతే కదా! అదే విధంగా పగలంతా కూడా మనం కర్మయోగాన్ని ఆచరిస్తూ రాత్రి అయ్యేసరికి కర్మ సన్యాసాన్ని, జ్ఞాన యోగాన్ని ఆచరిస్తున్నాం. అంటే స్థూల శరీరము కర్మయోగం అయితే సూక్ష్మ శరీరము జ్ఞానయోగం, కర్మ సన్యాసం. అక్కడ సూక్ష్మ శరీరం వెళ్ళి జ్ఞానం తెలుసుకుంటుంది. గతకాలపు కర్మలు చూస్తున్నాం, జరగబోయేది చూస్తున్నాం, మాస్టర్స్తో కలుస్తున్నాం, సందేశాలు తీసుకుంటున్నాం, టెస్టులు తీసుకుంటున్నాం, టెస్టులని అవగాహన చేసుకుంటున్నాం. అక్కడ నేర్చుకుందాన్ని ఇక్కడ ఆచరణలో పెడుతున్నాం. ఎక్కడ ఆచరించింది ఎంతవరకు వచ్చిందని అక్కడ తెలుసుకుంటున్నాం. స్థూల శరీరము కర్మయోగము, సూక్ష్మ శరీరము కర్మ సన్యాసము. ఈ రెండిటిని విడదీయగలమా? విడివిడిగా చూడగలమా? రెండు రకాల మార్గాలా? అవునా కాదా? ఇది ఈరోజు మన కర్మయోగం, సారీ కర్మ సన్యాస యోగం. అంటే కర్మని సన్యసించాలి అంటే కుదిరేనా? కర్మ చేస్తూ మన పని మనం చేసుకుంటూ న్యాసించడం, విడుదల ఎలా పొందాలి, కర్మ చక్రం నుంచి విడుదల ఎలా పొందాలి అంటే ఇది ప్రాసెస్ అని చెప్తున్నారు. 14వ శ్లోకం నుంచి కొంచెం కాన్సెప్ట్ మారుతుంది. అది మనం రేపు ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకృష్ణ పరమాత్మకి కోటి 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 ధన్యవాదాలు.